విశ్రాంతి కలగజేతను. నేను సాత్వికుడును, దేన మనసు కలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొని అప్పుడు మీ ప్రాణములకు శాంతి దొరకను. ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం మీకు వినాలి. ఆడ బైబుల్ ఏముండదు, బైబుల్ ఏం లేదు, నేను చెప్పేదే ఉంటుంది కదా, అందరికి చూడాలి. కనుక ఇక్కడ మనకి 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువు సెలవుస్తున్న మాట ఏంటంటే, ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా. ఇక్కడ మనకి వాక్యంలో గమనించినట్లయితే దేవుడు చాలా కోట్ చేస్తా ఉన్నాడు. మీరు చూడండి, ఈ రోజున ప్రపంచంలో అత్యధికంగా ఆరాధింపబడుతున్న దేవుడు ఎవరంటే యేసు ప్రభువే. ప్రపంచంలో అత్యధికంగా విమర్శింపబడుతూ ద్వేషింపబడుతుంది ఎవరంటే యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రపంచంలో అత్యధికంగా ఆరాధింపబడటం అంటే దేవుడు ఆ విధంగా తన యొక్క సువార్తను ప్రపంచం నలుమూలలకు విస్తరింప చేశాడు. ఎవరైతే ఆయన యొక్క వాక్యాన్ని అంగీకరిస్తారో, సత్యాన్ని అంగీకరిస్తారో వారు మాత్రమే ఆయన్ని అంగీకరించి ఆయన్ని పూజిస్తా ఉన్నారు. అయితే సత్యాన్ని అంగీకరించిన వాడు, సత్యాన్ని ఒప్పుకోని వాడు ఏం చేస్తాడంటే యేసు ప్రభుని తిరస్కరిస్తా ఉన్నాడు. ఇప్పుడు సత్యం అంటే ఏంటిదంటే దేవుని వాక్యమే సత్యం కదా. ఇప్పుడు నేనే సత్యము, నేనే మార్గం అన్నాడు. మరి నేను అంటే ఎవరన్నా యేసు ప్రభువే కదా. యేసు ప్రభు అంటే వాక్యమే, దేవుడే వాక్యం కనుక వాక్యము ఏదైతే చెప్తుందో దాన్ని అంగీకరించలేని వారిగా ఈరోజు చాలా మంది ఉన్నారు. వాక్యంలో ఏముంది? వాక్యంలో ఏముంది? సింపుల్గా మనకు తెలిసిన విషయాలే కదా. ఇప్పుడు నిన్న వారికి నీ పొరుగువాడిని ప్రేమించండి, అబద్ధం ఆడొద్దు, నరహత్య చేయొద్దు, అలాగే దొంగిలవద్దు, నీ పొరుగువాడిని ఏది ఆశించొద్దు, ఇలా రకరకాలైన మాటలు, రకరకాల మంచి మంచి మాటలు చాలా చాలా మాటలు బైబిల్లో ఉన్నాయి. ఇవే కదా దేవుడు చెప్పేది. అయితే వాటిని కూడా ప్రపంచానికి నచ్చదా, లోకానికి నచ్చదా అంటే నచ్చదు అంతే. ఎవరికైనా సరే మంచి చెప్తే నచ్చదు. చూడండి, మీరు ఎవరైనా అక్కడ తాగుబోతున్నాడు అనుకోండి, సో తాగుబోతుల దగ్గరికి వెళ్ళి అరే ఎందుకురా ఈ బాధ నీకు, ఎందుకురా ఈ కష్టం నీకు, ఎందుకురా డబ్బులు వేస్ట్ చేసుకుంటావు, ఆరోగ్యం వేస్ట్ చేసుకుంటావు, నీ వల్ల నీ కుటుంబం నాశనం అవుతుంది అని 2 మాటలు చెప్పాలని ట్రై చేస్తే వాడు ఏమంటాడు తెలుసా? నిజమే అయ్య గారు అంటారా? ఏమంటాడు? తిరగబడతాడు. ఎందుకంటే లోకానికి మంచి చెప్పడం నచ్చదు ఎవరికి కూడా. చదువుకో అంటే నచ్చదు, ఉద్యోగం చేసుకో అంటే నచ్చదు, సంపాదించుకో అంటే నచ్చదు, తాగొద్దు అంటే నచ్చదు, తిరగొద్దు అంటే నచ్చదు, సిగరెట్లు ఎట్లా ఏదైనా సరే మరి నువ్వు చెడిపోతున్నావు అంటే ఎవరికైనా చెప్తే వాడికి చాలా కోపం. ఎందుకంటే నేను చెడిపోయిన ఉండా అంటాడు. అంటే నిజమేలే అని సత్యాన్ని అంగీకరించడం కానీ చెప్పినందుకు మనమే తిరగబడతా ఉంటారు. ఎందుకు అంటే ఈ లోకంలో ఒక భారము అనేది ఈ లోకం మీద మోపబడి ఉంది. అది ఏ భారం అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ఒక భారము అయితే ఒక కాడి అనేది లోకం మీద మోపబడి ఉంది. ఎటువంటి కాడి అంటే ఇదే చెడు వ్యసనాలు, కోపము, అసూయ, ద్వేషము, లేకపోతే ఈ రకరకాలైన ద్వేషాలు, గొడవలు, భేదాలు ఎన్ని కూడా అంటే లోకంలో మీదకి అలా విరసింపబడి ఉన్నాయి. ఇంకా బాగా చూసుకుంటే చాలా మంది, మీరు గమనిస్తూ ఉండండి, చాలా మంది తమ జీవితాన్ని ఎట్లాగో పాడు చేసుకుంటూ ఉంటారు. మీరు చూడండి, అక్కడ వైన్ షాప్ దగ్గరికి వెళ్తే ఆడ తాగి వాళ్ళందరూ కూడా మంచివాళ్ళే, అంటే ఉద్యోగాలు చేసి కొద్దిగా ఒక రకంగా స్థిరపడ్డ వాళ్ళే తాగుతారు. అంటే అంత మాత్రమే కాదా, మిగతా వాళ్ళు ఎవరు లేరంటే పెద్దవాళ్ళు ఉంటారు, చిన్న అందరూ ఉంటారు, అన్ని రకాలు ఉంటారు. అయితే వాళ్ళు ఎవరు కూడా ఏంటంటే పనికి మాల వాళ్ళు కాదు, అందరూ పనికి వచ్చేవాళ్ళు కదా. అందరూ కష్టపడి తమకు శక్తి కొలది వాళ్ళు కష్టపడి పని చేసుకొని సంపాదించుకొని దాని ప్రకారం వాళ్ళు బతికేవాళ్ళే. మరి ఎందుకు తాగి పడిపోతున్నారు అంటే అదొక బలహీనం అంతే. ఎందుకంటే ఈ దినములో అంతా అంచె దినాల్లో సైతాను వాడి కాడి మనుషులందరి మీద మోపబడి ఉన్నదంట. మోప పెడతాడు అని కాదు, మోపుతాడు అని కాదు, ఆల్రెడీ మోపబడి ఉంది. అందుకనే మంచి మాటలు చెప్తే ఎవరికి ఎక్కువ. మీరు చూడండి, ఇప్పుడు ఎవరో ఎందుకు మన ఇంట్లో వాళ్ళు ఉన్నారనుకో, మన ఇంట్లో మన పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళకి ఏదో మంచి పని చేయి, ఒక మంచి మాట చెప్తే వాడు ఉండవు. నేను ఒక్కడే ఉన్నానా, వాళ్ళు లేడా అంటాడు. అంతే కదా. మీరు చూడండి, ఎవరైనా సరే, ఏ ఇంట్లోనైనా సరే, ఎక్కడైనా సరే, ఎవరికైనా ఒక మంచి మాట, ఇంట్లో వాళ్ళకైనా బయటకైనా సరే ఒక మంచి మాట చెప్తే వాడు ఎవరు కూడా ఇదే పరిస్థితి లేదు. ఎప్పుడు ఏంటంటే అంత పోయి అంత ఓడబిక్కుని అంత ఈకలని రాలిపోయిన తర్వాత, ఇప్పుడు పక్షిరాజు ఉంటుంది కదా, పక్షిరాజు ఉంటుంది కదా, ఒక పక్షి అంట తనకి ఎవరు ఉన్నప్పుడు ఎంతైనా ఎదుగుతుందంట. కానీ ఎప్పుడైతే ఎవరు అనేది ఉడికిపోతుందో, ఎప్పుడైతే ఉడి మీద ఆ ఏకలను రాలిపోతాయో తన బలం ఉడికిపోయిన తర్వాత అంట నోరు మోసుకుని ఒక మూలం కూర్చుంటుందంట. రేపొద్దున మనుషులు కూడా అంతే. ఎవరి ప్రాయంలో ఉన్నప్పుడు, ఒంట్లో బలం ఉన్నప్పుడు, కంట్లో వెలుగున్నప్పుడు మనం దేన్ని కూడా మనకు పనికి వచ్చేదాన్ని మనం పనికి వచ్చే పనులు చేయం. కానీ ఎప్పుడైతే మన బలం ఉడికిపోయిందో, మనకు జీవితం అనేది అంతిమ దశకు వచ్చిందో అప్పుడు గుర్తొస్తాయి. అప్పుడు ఏమనుకుంటాడు తెలుసా, అరే ఆయన చెప్పాడే, ఆయన మాట ఎన్నా బాగుండేదే అంట కదా.
అందరికి అలవాటే. నేనేం పెద్ద మేధావి కాదు. మనం ఒక టైంలో ఎవరైనా మంచి చెప్పినప్పుడు మనం వినం. 20 ఏళ్ల కింద నేను పాలిటెక్నిక్ లో చేరినప్పుడు మొదటి తరగతి అయిపోయింది. పాలిటెక్నిక్ చేరినప్పుడు అప్పట్లో కంప్యూటర్ సైన్స్ చాలా హాట్, ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ చాలా హాట్, బాగా మంచి డిమాండ్. కంప్యూటర్స్ అప్పుడే డెవలప్ అవుతా ఉందన్నమాట. చాలా మంది ఉన్నారంటే కంప్యూటర్ తీసుకో, భవిష్యత్తు అంతా కంప్యూటర్దే, ఫ్యూచర్ అంతా కంప్యూటర్దే అనేసరికి నిజమే అని తీసుకున్నా. నిజమే కాదట్లా, ఈ రోజు కూడా కంప్యూటర్ సైన్స్ నెంబర్ 1 ఈ రోజుకి కూడా, అందులో డౌట్ ఏం లేదు. కొంతమంది ఏమన్నారంటే మా తెలుగు మాస్టర్, మా హై స్కూల్ తెలుగు మాస్టర్ కానీ చాలా మంది సివిల్ తీసుకో, మెకానికల్ తీసుకో బాగుంటుంది అనేసరికి ఆ టైంలో నాకు వినపడదు. అంటే ఆ టైంలో సివిల్ మెకానికల్ అంటే ఎలా ఉందంటే వినడానికి ఇదేదో సిమెంట్ పని చేసినట్టు, ఇదేదో నట్లు బిగించినట్టు ఇట్లా అనిపించేది, వినపడలా. కానీ తర్వాత ఈ మధ్య కాలంలో నాకు అనిపిస్తా ఉంది, వాళ్ళు చెప్పింది వినుంటే ఎంత బాగుండేది. అదే కంప్యూటర్ సైన్స్ మంచిది కాదంటే కంప్యూటర్ సైన్స్ మంచిదే, ఈ రోజు నెంబర్ 1. కానీ మనకి ఏది సూట్ అవుతుందో అది చూసుకోవాలి. ఒక బట్టల షాప్కి వెళ్ళామనుకో, రకరకాల బట్టలు ఉంటాయి, పురుసవి ఉంటాయి, సరిపోయి ఉంటాయి, పెద్దవి కూడా ఉంటాయి. వాటిలో మనం ఏది కొనుక్కుంటామంటే మనకి ఏది సూట్ అయ్యిందో, మన సైజుకి, మన కవర్కి, మన బాడీకి ఏది సెట్ అయిందో అది మాత్రమే మనం చూసుకుంటాం. అంతేగాని చెప్పేసి అంత ఎత్తున తీసుకుంటామా, అంత ఎత్తున తీసుకుని ఏం తీసుకుంటాం, అంతే కదా. ఇప్పుడు అంత లావు ఇంత పొడుగున తీసుకొని మనం ఏం చేసుకుంటాం, అంత లూజ్గా డబ్బుగా ఉంటుంది, ఏదో భూతం లాగా ఉంటుంది వేసుకుంటే. అలాగే టైట్ ఫిట్లు వేసుకుంటామా, వేసుకోం కదా. టైట్ వేసుకోము, లూజ్ వేసుకోము, మనం కరెక్ట్గా వేసుకుంటాం. అలాగే నేను కూడా ఆలోచించా, మనకి కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ కూడా మీద పొరపాటు చేసేవాళ్ళ బాబు, దేవుడు కనుక ఒక 20 ఏళ్ళు టైం ఇస్తే వెనక్కిపోవడానికి నేను అనిపిస్తూ ఉంటుంది. ఒక 20 ఏళ్ళు టైం వెనక్కి దిక్కితే నా తప్పులన్నీ సరి చేసుకుంటాను ప్రభు అనుకుంటాను. ఎందుకంటే డిప్లొమా అయిపోయింది, బీటెక్ అయిపోయింది, బీటెక్లో కూడా రాంగ్ కాలేజీలో జాయిన్ అయ్యాను. మంచి కాలేజీలు చాలా ఉన్నాయి, అంటే శ్రీకాకుళం సైడ్ మంచి కాలేజీ ఆప్షన్ నాకు, అది జిఎంఆర్ ఐటీ రాజాపురం మంచి కాలేజీ అప్పుడు ఉంది, నెంబర్ 1 కాలేజ్ అది. ఇప్పుడు అటానమస్ అయింది, డీవీ కూడా అయినట్టుంది. అక్కడ కానీ చేరుంటే నా లైఫ్ అనేది వేరే విధంగా ఉండేది. ఇప్పటికి రకరకాల తప్పు అంటే తెలియక చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకొని చాలా ఇబ్బందులు పడతా ఉన్నా. ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అరే తీసుకుంటే బాగుండేది, అది అనిపిస్తే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది. ఆత్మీయంగా కూడా మనం గమనించినట్లు ఏముంటుందంటే చాలా సందర్భాల్లో మనకి ఏదైనా మంచి చెప్తే మంచి ఎక్కదు. ఎప్పుడెప్పుడంటే ఇప్పుడు అర్థమైందంటే మన బలము ఉడిగిపోయినప్పుడు, మన బలము లేకపోతే మన వయసు అనేది ఇక చివరి దశకు వచ్చినప్పుడు అప్పుడు మనకి కనిపింపు కలుగుతుంది. అరే ఆడు చెప్పాడు కదా, ఆడి మాట వింటే బాగుండేది, అలా చేసుకుంటే బాగుండేది, ఇలా చేసుకుంటే బాగుండేది అని ఆఖరి దశలో మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎవరు చేస్తాడంటే సైతాన్ అంట ఈ రోజున ప్రతి ఒక్కడిని ఒక కాడి మోపుతూ ఉంటాడు. వాడు కాడి మోసిన ప్రతి ఒక్కడు ఎప్పుడు ఎలా ఉంటాడంటే పైకి నవ్వుతూనే ఉంటాడు కానీ లోపల మొత్తం వేడిస్తూనే ఉంటాడు. పైకి ఆనందంగా ఉంటాడు, లోపలేమో దిక్కుపడతా ఉంటాడు. పైకి సంపాదిస్తూ ఉంటాడు, లోపల చూస్తే ఏమో వడ్డీలు కట్టడమే పని. ఎట్లా ఉంటుంది, సైతాన్ యొక్క కాడి ఉంటుంది. కనుక అలాంటి వారిని దేవుడు ఏమంటాడంటే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు. సమస్త జనులు అంటే అందరూ, భూమి మీద ఉన్న సకల జనాలు, అంటే ఏ దేశమైనా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా, వాడు ఎవడైనా సరే, ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిన పిలుపు ఏంటిదంటే నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఇంకా ఏమన్నాడంటే ఇక్కడ చూస్తే, నేను సాత్వికుడును దేన మనసు గలవాడును, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే 2 రకాల కాడులు మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా. కూర్చోవాలి, 2 రకాల కాడులు లేదా 2 రకాల భారాలు. ఒకటేమో సైతాన్ కాడి, రెండోదేమో దేవుని కాడి. సైతాన్ కాడిని ఏమన్నాడంటే భారము అన్నాడు, దేవుని కాడిని ఏమన్నాడంటే కాడి అని అన్నాడు కదా. సైతాన్ కాడి మోసేవాడు ఎలా ఉంటాడంటే, సైతాన్ కాడి మోసేవాడు అన్నీ కూడా తిక్కగా ఉంటాయి, రివర్స్ లో ఉంటాయి. ఎలాగా పైకి నవ్వుతూ ఉంటాడు, లోపల ఏడుస్తూ ఉంటాడు. లేదంటే మందిరానికి వస్తూ ఉంటాము, మన మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం పైకి క్రైస్తవులమే కానీ లోపల మనం చేసే పనులన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే సైతానికి సంబంధించిన పనులే ఉంటాయి. పైకి మాత్రం విశ్వాసి అనే సిలువ వేసుకుంటాం, లోపల మాత్రము ఎక్కడ లోకానికి వెళ్ళినప్పుడు మాత్రము ఒక అన్యుడి కంటే దారుణంగా మన బిహేవియర్ ఉంటా ఉంటుంది. ఈ రోజున క్రైస్తవులు చాలా మంది విమర్శింపబడటానికి లేకపోతే ద్వేషించబడటానికి మెయిన్ కారణం ఏంటంటే ఇటువంటి బిహేవియరే. ఆదివారం ప్రార్థనకు రాగానే హల్లెలూయా స్తోత్రం ఏదో పాటలు పాడుతూ ఉంటాం, హల్లెలూయా ఆమేన్ అంట. కానీ సోమవారం నుంచి శనివారం దాకా మనం చూసినట్లయితే లోకంలో ఉన్న అన్ని దరిద్రాలు కూడా ఈ నోట్లోనే ఉంటాయి. ఈ రోజున దీనికి ఎప్పుడూ అతీతులు కాదు. సంఘంలో ఉన్న సాధారణ విశ్వాసి కానీ, సంఘ పెద్దలు కానీ, పెద్ద సేవకులైన ఎవరైనా సరే
చాలా మంది ఈనాటికి 90% సైతాను చేత వాళ్ళు ఏడవబడుతున్న వాళ్ళే, సైతాను భారము వాళ్ళ మీద పంపబడుతుందన్నమాట. వాళ్ళ వల్ల ఏంటిదంటే పైకి బాగానే ఉంటారు, పైకి అంత ఎత్తున అంత కూడా అంత బాబు 20 ఏళ్ళ బట్టి 3 ఏళ్ళు 30 ఏళ్ళ బట్టి ఉంటుంది సీనియారిటీ. క్రైస్తవ్యంలో నేను 20 ఏళ్ళ నుంచి నేను బైబిల్ చదువుకున్నా, 30 ఏళ్ళ నుంచి నేను దేవుళ్ళో ఉన్నాను అని చెప్పుకునే వాళ్ళు, కానీ తీరా చూస్తే ఎలా ఉంటుందంటే కనీస జ్ఞానం కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజున. అంటే సైతాన్ని కాడి మోసేవాడు చాలా మంది ఈ రోజున చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, మీరు నా దగ్గరికి వస్తే నేను మీకు విశ్రాంతి ఇస్తాను. చాలా మంది 90% ఎలా ఉన్నారంటే లోకంలో సగము దేవుల్లో సగము, రెండో అవసరం అన్నమాట. పోయిన వారం మనం చదువుకున్నాం కదా, ఏలియా ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక మాట చెప్తాడు, మీరు ఎన్నాళ్ళు మట్టుకు 2 తలుపుల మధ్య తడబడుచుందరు, ఎన్నాళ్ళు మట్టుకు, హౌలా ఎంతకాలం కదా. దేవుడైతే యెహోవా దేవుడైతే యెహోవాను ఆశ్రయించుడి, బయలు దేవుడైతే బయలును పూజించుడు అంటాడు. ఎన్నాళ్ళ మటుకు 2 కావాలి, 2 కాళ్ళు, ఆమె చెప్తాడు ఈ కాలు మీద, ఈ గట్టు మీద కాదు, ఆ పడవ మీద కాలు, ఈ పడవ మీద కాదు, 2 పడవల మీద కాలు వేసే ప్రయాణం ఈరోజు చాలా మంది చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఎవరంటే ప్యూర్లీ సైతాన్ సంబంధంలే. ఆదివారం దేవునికి స్తోత్రం అనేది, సోమవారం నుంచి శనివారం దాకా ఆ జెండా పట్టుకునేది. పైకి మాత్రము జెండా ఎవరిది? దేవుడిదే. లోపల మాత్రం వేసే ఇలా జిందాబాదులు ఎవరికంటే సైతాన్ని కొట్టేవాడు. ఇలాంటి వారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇలాంటి వారిని దేవుడు పిలిచి ఏమంటాడంటే, నా కాడి ఎత్తుకొని నన్ను వెంబడించమంటాడు. దేవుడి కాడి. మరి దేవుడి కాడి మోసేవాడు ఎలా ఉంటాడంటే, దేవుడి కాడి మోసేవాడు మాట అయినా, పలుకైనా, ప్రవర్తన అయినా, నడతైనా చాలా స్పష్టంగా, చాలా నెమ్మదిగా, చాలా 10 మందికి ఇష్టపూర్వకంగా ఉంటుంది. చూడండి, దేవుడి భక్తుడు దేవుడి కాడి మోసేవాడు ఎలా ఉంటాడంటే చాలా యాక్సెప్టబుల్ గా ఉంటాడు. ఒకరు తిట్టినా ఒకరు కొట్టినా కూడా ఫోన్లే, మనవాడే కదా ఫోన్లే అనే తీరు అనేది, అనే క్షమాపణ అనేది ఆ వ్యక్తిలో ఉంటుంది. రెండోది, ఆ వ్యక్తి ఏ మాట్లాడినా సరే 10 మందికి ఉపయోగకరంగా ఉంటుంది. దేవుడి కాడి ఎత్తుకునేవాడు, లేచిన దగ్గర నుంచి కూతురు మాట్లాడేవాడు, లేచిన దగ్గర నుంచి అవతల వాళ్ళని విమర్శించేవాడు, లేచిన దగ్గర నుంచి అవతల వాళ్ళు తప్పు చేసి మాట్లాడేవాడు ఎవడంటే సైతాన్ సంబంధం అయితే, అవతల వాళ్ళని మర్యాద ఇచ్చేవాడు, అవతల వాళ్ళకి తగిన విలువ ఇచ్చేవాళ్ళు, తన జీవితం ద్వారా 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఎవరంటే దేవుని సంబంధులు. మన ముఖం చూస్తే అబ్బా దేవునికి స్తోత్రం అన్నారు కదా. ఎవరైనా తెలియనోడు వచ్చి పలానా అబ్రాహం గారు దేవునికి స్తోత్రం అన్నారు, కానీ అబ్రాహ్మ అన్నారు ఎలా ఉదాహరణ చెప్పారు, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా మన ముఖం చూసి అయ్యా నమస్కారం, అయ్యా వందనాలు అంటే అది ఎవరికి ఘనత అంటే దేవుడికి ఘనత. అట్లా కాకుండా మనం చూసి వాడా అన్నాడు అనుకుంటే ఎవడన్నా చూసి అది ఎవరికి అవమానము, మనకంటే మనకే సిగ్గు లేదు కాబట్టి అవతల చూసినా కూడా మనం చూసుకుని పోయే రకాలు కొన్ని ఉంటాయి. రియల్లీ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో, లోకంలో, సంఘంలో జరుగుతూ ఉంది. చెప్పుతో కొట్టుకునే సంస్కృతి మన మధ్యలో మనం చూస్తా ఉన్నాం. మొక్కు కోసము, ఒక గింటె చారు కోసం చెప్పుతో కొట్టుకొని బూతులు ఆడుకొని అట్లాంటి క్రైస్తవుల మధ్య మనం ఇప్పుడు జీవిస్తూ ఉన్నాం. వాళ్ళని చూస్తే ఎలా ఉంటుందంటే వీళ్ళ అని అనిపిస్తుంది. కానీ కొంతమంది ఉన్నారు, కొంతమంది విశ్వాసులు కావచ్చు, దైవజనులు కావచ్చు, వారిని చూస్తే ఒక రకంగా దేవుడి యొక్క ప్రసన్నత, దేవుడి యొక్క వెలుగు అనేది వాళ్ళ మొక్కలలో పట్టొచ్చేది అనిపిస్తూ ఉంటుంది. వారిని చూస్తే దేశ దండం పెట్టాలనిపిస్తుంది. అంత మర్యాద ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంతే. ఎందుకు వస్తుందంటే దేవుడి కాడి మోసేవాడు అలా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి కాడి మనం మోస్తే మనము 10 మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాము. అబ్రహాముతో దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, నేను చూపించే దేశానికి నువ్వు పోతే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉంటావు, నీవు ఆశీర్వాదముగా ఉంటావు అంటే నీ ద్వారా నీ పక్కనోడు కూడా దీవించబడతాడు. ఈ రోజున మన జీవితాల్లో దేవుడు కోరుకునేది ఏంటంటే మనల్ని ఆశీర్వదించాలి, మనము మన చుట్టుపక్కల వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అంతేగాని మన వల్ల పక్కన ఆయాసపడకూడదు, మన వల్ల పక్కన ఉన్నవాడు, లేకపోతే మన వల్ల మన పక్కన బిలీవర్, మన పక్కన కూర్చునేవాడు ఆ చిరాకు పడకూడదు. అలాంటి ప్రవర్తన మన జీవితాల్లో మనము బిల్డప్ చేసుకోకూడదు. ఎప్పుడైనా సరే మనం ఉన్నామంటే, మనం వచ్చామో సరే, మనం ఒక్కరమో సరే, దేవుడు నేను నమ్మేది ఒకటే, దేవుడు ఎప్పుడు కూడా సంఖ్యను చూడడు. ఈరోజు నాకు ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరు వస్తారని చెప్పారు, ఇంకా రాలేదు, మీరు ఒక్కరు జరగదు. ఎవరైనా వచ్చినప్పుడు ఇది చూసేదనుకో, ఇప్పుడు సంఘం చర్చ అనగానే కనీసం 50 మంది, కనీసం 100 మంది, 30 మంది ఉంటారు. మన దగ్గర తీసుకుంటే 10 మంది కూడా లేరు. కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళు ఏమనుకుంటారు, ఇంతేనా
అనుకుంటారు, సహజంగా ఖచ్చితంగా అనుకుంటారు. కానీ నాకు వచ్చిన అనుభవం ఏంటంటే 10 మంది కాదు, ఒకరు కాదు, 10 మంది అవసరం కూడా, 10 మంది కూడా అవసరం లేదు. దేవుడి కోసం నిలబడేవాడు ఒక్కడు చాలు. దేవుడు అనేక మంది ఎత్తాడు కదా, అనేక మంది చూసుంటాడు, అనేక మంది పరిశీలించుంటాడు. కేవలం అబ్రహామే ఎందుకు ఎన్నుకున్నాడంటే అబ్రహాం ఒక్కడు చాలు కదా. అంటే అబ్రహాం గణదము లేదా, అబ్రహాంకి తల్లిదండ్రులు లేదా అన్న లేదా చుట్టాలు, బంధువులు, పెదనాన్నలు, చిన్నాన్నలు, మామూలు, అత్తలు ఎవరు లేరంటే ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరిలో కల్లా అబ్రహాం ఎందుకు ఎన్నుకున్నాడంటే అబ్రహాము చెప్పిన మాట వినే స్వభావం అబ్రహాంకు ఉంది. ఎవరైనా ఒక మాట చెప్తే దానికి విధేయత చూపే అలవాటు అబ్రహాంకు ఉంది. అందుకని అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు. చెప్పగానే బయలుదేరాడు. దేవుడు చెప్పాడు కదా, వెళ్ళిపోతే నేను దీవిస్తాను. ఎప్పుడైతే అబ్రహాం ప్రయాణించడం మొదలు పెట్టాడో ఎల్లకొంది దీవించబడటం మొదలు పెట్టాడు కదా. అబ్రహాంకి వెళ్ళేటప్పుడు 100 రూపాయలు ఉన్నాయనుకో, పక్కులు బొమ్మలు 1000 రూపాయలు అయినాయి, అవతల పక్కులు బొమ్మలు 10,000 అయినాయి, అవతల పక్కులు బొమ్మలే 1,00,000 రూపాయలు అయినాయి. ఈ రకంగా అబ్రహాము ప్రయాణించే కొద్దీ దీవించబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము ఎక్కడ అడుగు పెట్టాడో ఆ ప్రాంతం అంతా కూడా దీవించబడ్డది. ఈ రోజున మనం అడుగుకుందాం, మళ్ళీ మనం పరీక్ష చేసుకుందాం. అయినా నిద్రపోతున్నాడు కృష్ణగా. ఎలాగంటే మన వల్ల ఎవడైనా దీవించబడుతున్నాడా? దేవునికి స్తోత్రం. మన వల్ల ఎవడైనా ఆశీర్వదించబడుతున్నాడా? కనీసం మనం దీవించబడుతున్నామా? స్పిరిచువల్లీ కదా. ఉద్యోగం చేసుకోవచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, మనకంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు పెట్టిన చాలా మంది ఉన్నారు లేదా. లోకంలో కోట్ల రూపాయలు పెట్టి, కొన్ని 100 కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టి కోట్ల రూపాయలు, ఈ రోజుకి కూడా కోట్ల రూపాయలు సంపాదించే ఉన్నారు. కానీ వాళ్ళెప్పటికీ లేని ఒక పెద్ద ధన్యత, అంటే ఒక అదృష్టము ఏదంటే ఈ రోజున ఈ బైబిల్ని మనం పట్టుకోవడం, అంతే కదా. వాక్యాన్ని మనం పట్టుకోవడం, వాక్యాన్ని వెంబడించడం అనేది దేవుడు మనకి ఇచ్చిన అదృష్టం. పెద్ద పెద్ద కోటీశ్వరులు లేని అదృష్టం దేవుడు మనకి ఇచ్చాడు. పెద్ద పెద్ద లక్షలు లేని అదృష్టం. ఎందుకు అంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి. అందరిని దేవుడు ఎన్నుకోవాలా, దేవుడు మాట వినే ఒక్కడు చాలు. అందుకని నేను అంట, ఎవరు వచ్చి ఇది ఎంతమంది ఉన్నారు, తక్కువ మంది అనొచ్చేమో, అది వాళ్ళ ఉద్దేశం. నేనేమంటానంటే దేవుడు మాట వినే ఒక్కడు చాలు. దేవుడు మాట విని దేవుడి మాట విధేయత చూపించేవాడు దేవుడికి ఒక్కడుంటే ఆ ఒక్కడిని దేవుడు వేల మందిగా దేవుడు దీవిస్తాడు. యేసు ప్రభు ఒక్కడే. ఎంతమంది గమనించారు? ఆయన చనిపోయడానికి, ఆయన సిలువెత్తుకుని పోయేటప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ఒక రకంగా ఆయన గమనిస్తా ఉంది. అంటే రోమా సైనికులు భయపడి దూరంగా ఉన్నారు, కానీ వాళ్ళ గుండెలు బద్దలైపోతా ఉన్నాయి ఆ టైంలో యేసు ప్రభుని సిలువ వేసేటప్పుడు. అంటే ఆ ప్రాంతము, ఆ యెరూషలేము కావచ్చు, బెత్లెహేము కావచ్చు, ఆ ప్రాంతం అంతా కూడా రోడ్లతో రీసౌండ్ వస్తూ ఉంటుంది ఆ టైంలో. ఎందుకు అంటే యేసు ప్రభు ఒక్కడే. ఆయన నీతిగా ఉన్నాడు కాబట్టి, ఆయన దైవత్వం అనేది ఆయనలో ఉంది కాబట్టి అనేక మంది ఆయన ఆచరించగలిగాడు. ఈ రోజున వాక్యం పట్టుకుంటున్న మనము మన ముఖం చూసి ఎవడైనా మనకి ప్రెసిడెంట్ అని చెప్పగలుగుతున్నాడా? ముఖమాటం కోసం కాదు, మనస్ఫూర్తిగా. ముఖమాటం కోసం చెప్తారు, లక్ష చెప్తారు. ముఖమాటం కోసము, జనం కోసం ఏం చేస్తారంటే మెళ్ళ వచ్చి పెద్ద దండ కూడా వేస్తారు. కానీ మనస్ఫూర్తిగా మనల్ని పలకరించి, మనకి షేక్ హ్యాండ్ ఇచ్చి, మన భుజం మీద చేసి ఓకే బ్రదర్ అని చెప్పేవాడు ఎవడైనా ఒకడు ఉన్నాడంటే అది చాలా అదృష్టం. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి కొట్లాటలు, కుళ్ళు. చూడండి, ఎవడైనా పక్కన చర్చి పెట్టాడనుకో, ఫర్ ఎగ్జాంపుల్, మనకు తెలియదు, మనం ఏంటంటే ఇక్కడ పెట్టేటప్పుడు మనకు ఒక ప్లేస్ ఉంది సార్ అనుకున్నాం. వీఆర్ నాట్ అగైన్స్ట్ ఎనీవన్. మనం ఎవరికి పోటీ కాదు, ఎవరికి మనము పెద్ద మనకు సీన్ కూడా లేదు. మనకేంటంటే దేవుడిని ఆరాధించుకోవాలని ఒక ప్లేస్ దొరికిస్తాను అనుకున్నాం, వచ్చాము, అయిపోయింది. ఆ పక్కన చర్చి ఉంది, పైనే ఆ పక్కన ఇంకో చర్చి ఉంది, ఆ పక్కన ఇంకో చర్చి ఉంది, ఉంటే ఉండొచ్చు. రేపు పొద్దున మన పక్కన ఇప్పుడు పెట్టచ్చు, తప్పేం లేదు. కానీ వాళ్ళని చూసి మనం ఏం చేసుకోవాలంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే వారిగా ఉండాలి. వాళ్ళని చూసి మనం కుళ్ళుకున్నాం అనుకో, ఆ కుళ్ళు తిరిగి మనకే వస్తుంది, దానివల్ల ఉపయోగమే లేదు. మన పక్కన ఉన్నవాడు కూడా మన వల్ల దీవించబడాలి. మేము చదువుకునేటప్పుడు మా మాస్టర్ గారు ఏం చెప్పేవాళ్ళంటే, చదువుకునేటప్పుడు గుమ్మూరులో, రాజమండ్రిలో, ఆయన చెప్పిన మాట, ఆ ఏరియాలో ఒకటే చర్చి ఉండేది, 15 సంవత్సరాలు పెద్ద చర్చి ఉండేది. వచ్చే దాంట్లో ఎవరో పెట్టారంట, ఎవరో పెడితే చాలా మంది పోతున్నారంట. వచ్చే దారిలోనే, వచ్చే గదిలో అదే రోడ్లో ఎవరో కొత్తగా చర్చి స్టార్ట్ చేశారంట. చాలా మంది పోతున్నారండి, మాస్టర్ గారు పోతారంటే, వద్దే బాగానేంటి, మంచిదే కదా. ఎందుకు పోతున్నారంటే ఎక్కడికంటే మేలుకరమైనది ఏదో ఉంటుంటుంది అక్కడ కదా. మనము వాక్యం ఇంతే చెప్పొచ్చు, వాళ్ళు ఇంత చెప్తున్నారేమో, పోతే పోనండి, మంచిదే కదా, నేర్చుకుంటారు అని అనేవాడు. రేపు పొద్దున ఒకవేళ అందరూ పోయిననుకో, మనం కూడా పోదాం, ఎందుకంటే మనం కూడా నేర్చుకుంటాం. అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనమాట. అంటే మనకంటే అందరూ పోతున్నారంటే దాని మీనింగ్ ఏంటంటే
ఇక్కడ లేదు అక్కడ ఏదో ఉందేమో బహుశా. ఇక్కడ లేదు అక్కడ ఏమన్నా దేవుడు ఇంకా వాళ్ళకి ఏమి ఇచ్చేయడమో, మనకంటే ఏముందో దేవుడు వాళ్ళకి జీవిస్తున్నాడేమో. ఒకవేళ అవసరమైతే మనమే పోయి నేర్చుకుందాం, తప్పేముంది. మనం చేసుకుందాం, మన టైం ఉన్నప్పుడు మనం కూడా పోయి నేర్చుకుందాం. అది దేవుని వాక్యానికి అనుకూలంగా ఉంటేనే. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి పొరిగెత్తలు ఇవి మనకు అవసరమే లేదు. వాక్యానికి అనుకూలంగా, వాక్యంలో ఏది ఉందో వాక్యానికి అనుకూలంగా, దేవునికి అనుకూలంగా ఉంటే వెళ్ళచ్చు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఆన్లైన్ ఉన్నాయి కదా, కలవటి ఇప్పుడు ఆన్లైన్ ఉంది, లైఫ్ చేంజింగ్ అయిపోయింది. స్టీవెన్ పాల్ ఆన్లైన్ జరుగుతుంది, మరి జాయం కూడా ఆన్లైన్లో ఉన్నారు. వీళ్ళందరూ వినకూడదని చెప్పట్లా, వినొచ్చు. ఎందుకంటే మన దగ్గర ఒక పాయింటే ఉందనుకో, వాళ్ళ దగ్గర 10 పాయింట్లు ఉంటాయి నేర్చుకునేవి. వినాలి, నేర్చుకోవాలి, అన్నిటి కూడా మనం గ్రహించాలి. వాటిలో మనకి ఎంత వాల్యూ ఉందో అంతవరకు మనం తీసుకోవడం తప్పులేదు. అంతవరకు మనం దాన్ని తీసుకొని దాన్ని మనము నేర్చుకోవడం తప్పులేదు. అంతవరకే మంచిది. అంతే తప్ప మనం ఏం చేసుకోవాలంటే లోకాన్ని మనం చూడాల్సిన అవసరం లేదు. ఈ రోజున సైతాన్ కాడి ఎలా ఉందంటే విశ్వాసులని విరిచేసి నమిలేసే స్థితిలో సైతాన్ ఉన్నాడు. అవునా కదా? విశ్వాసులని ఏం చేస్తాడంటే వాడు నలగొట్టే స్థితిలో ఉన్నాడు. మరి అలాంటి స్థితి నుంచి అది కొద్దిగా లూజ్గా ఉన్నది. అది ఏదో లూజ్గా ఇటెక్ట్ ఉంటుంది, ఏం ఊగుతాయి, స్టాండర్డ్గా ఉంటుంది. అదే వాడు పొడి ఎక్కువైనట్టు ఏదో ఊగుతుంటాయి. చూద్దాం. కనుక దేవుడి యొక్క కాడి మోసేవాడు ఎలా ఉంటాడంటే, దేవుడి కాడికి మోసేవాడు స్థిరంగా ఉంటాడు. దేవుడి కాడికి మోసేవాడు ఆశీర్వాదంగా ఉంటాడు. దేవుడి కాడికి మోసేవాడు ఎలా ఉంటాడంటే ఎప్పుడు 10 మంది వచ్చినా సరే, ఒక్కడు వచ్చినా సరే, ఒక స్థిరమైన మనసు అనేది దేవుడి కాడికి మోసేవాడు ఉంటాడు. కనుక ఇలాంటి మనసు దేవుడు ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మరి బైబిల్లో మనం చూసినట్లయితే నాకు ఒకటి డౌట్ వచ్చింది. కాడి ఎందుకు మోస్తాం కదా? ఇప్పుడు మనం అడుగుతున్నామనుకోండి, ఏదైనా బరువు లాగాలనుకో, ఒక ఎద్దు మీదనో, దున్నపోతు మీదనో, గాడిద మీదనో బరువు పెడతాం, అంటే కాడి పెడతాం. కాడి ఎందుకు పెడతాం? సాధారణంగా కాడి ఎందుకు మోస్తామంటే, కాడి ఎందుకు పెడతాము? పశువుల మీద మనకు అవసరాన్ని బట్టి, మన అవసరం తీర్చుకోవడానికి కదా. ఇప్పుడు అరగతునేటప్పుడు ఎద్దు మీద, దున్నపోతు మీద కాడి పెడతాం. పెట్టేటప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే, అది ఆ పొలం అంతా దున్నాలి, దున్నిన తర్వాత దాంట్లో మనం పంట వేసుకోవాలి, దానివల్ల మనము లాభపడాలి. అంటే యజమానుడు దానివల్ల లాభపడాలి. దాని ఉద్దేశం అదే కదా. ఒక వ్యక్తి మీద లేదా ఒక పశువు మీద కాడిని పెడతామంటే ఆ పశువు యజమానికి ఉపయోగకరంగా ఉండాలి. అది ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, అంతే కదా. ఒక గాడిద మీద మనం ఎందుకు గొర్రెలు పెడతాం? అది మోయడానికే కదా. ఇప్పుడు బట్టలు కానీ, వస్తువులు కానీ ఎందుకు పెడతామంటే దానివల్ల దాని యజమానికి సంతోషం ఉండాలి, దానివల్ల తన యజమానికి లాభం ఉండాలి. అందుకని కాడి పెడతాం పశువు మీద. దేవుడు కూడా మన మీద కాడి ఎందుకు పెడతాడంటే ఆయనకి ఉపయోగకరంగా మనం ఉంటామని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంటే దేవునికి ఉపయోగకరంగా మనము ఉండాలి. అందుకని దేవుడు తన కాడిని మన మీద మోపుతాడు. అయితే కాడి భారంగా ఉండదు. ఎలా ఉంటుందంటే, నా కాడి సులువుగాను, నా భారము తేలిగ్గాను. దేవుడు చెప్తున్నమాట. నా కాడి నువ్వు మోస్తే అది పెద్ద భారం ఉండదు, చాలా సింపుల్గా, చాలా తేలిగ్గా, చాలా సులువుగా ఉంటుంది. దానివల్ల ఎవరికి లాభం అంటే, యజమానుడు అయినా, మన యజమానుడు ఎవరంటే క్రీస్తు మాత్రమే, యేసు ప్రభు మాత్రమే. కనుక మన యజమాని దేవుడైన యేసు ప్రభు, ఆయనకి సంతోషం తెచ్చే విధంగా ఉండాలి. అయితే మనక్కడ ప్రశ్న, మనం క్రైస్తవులుగా ఉన్నాం కదా, దాదాపు 10 ఏళ్ల నుంచి, 20 ఏళ్ల నుంచి, 30 ఏళ్ల నుంచి మన ప్రభువుని మనం నమ్ముకుంటా ఉన్నాం. అయితే మన వల్ల దేవుడు సంతోషపడుతున్నాడా, విచారపడుతున్నాడా? రే బాబు చూడొచ్చు వదిలే. మన వల్ల దేవుడు సంతోషపడుతున్నాడా, విచారపడుతున్నాడా? ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఉదయకాలంలో కొన్ని మాటలు 12 అయింది, 12 మూసేద్దాం. ఎలాగంటే కొన్ని మాటలు, విస్తారమైన మాటలు మనకి అవసరం లేదు, కొన్ని మాటలు అవసరమైన మాటలు. దేవుడి యొక్క భారాన్ని మోసే మనము, లేకపోతే క్రైస్తవులుగా ఒక ట్యాగ్ లైన్ మనం ముద్దించిన దేవుడు రాశాడు. క్రైస్తవులుగా మనం దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడికి మన వల్ల సంతోషం వస్తుందా, విచారం వస్తుందా, అది మనం పరిశీలించుకోవాలి. నా వల్ల సంతోషం అనేది బాబు అని అనుకుంటే అని సరిపోదు. సంతోషం అని నువ్వు నేను చెప్పుకుంటే కాదు, దేవుడు అనుకోవాలి. ఇప్పుడు యోగుని బట్టి దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు. ఏంటి తెలుసా? ఒకసారి చూద్దాం. యోగు మొదటి గ్రంథము. యోగుని బట్టి దేవుడు ఒక మంచి ఒక మంచి సర్టిఫికేట్ యోగుకి ఇస్తాడు దేవుడు. చూడండి, 1వ అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా?
అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు యోబుకి ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే చాలా మంచివాడు, చాలా యథార్థవంతుడు, చాలా భక్తిపరుడు. భూమి మీద అలాంటి వాడు ఎవడు కూడా లేడు. భూమి మీదనే, ఏది మేడిపల్లి కాదు, పర్వతపురం కాదు, తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, భారతదేశం కాదు, పాకిస్తాన్ కాదు, సమస్త భూమి మీద సమస్త ప్రజలలో యోబు కంటే యోబు లాంటి ఎవడు లేడు. ఎవరు చెప్పారు ఈ మాట అంటే సాక్షాత్తు దేవుడు చెప్తారన్నమాట. యోబుకి దేవుడికి సర్టిఫికేట్ అన్నమాట. ఈ రోజున దేవుడు మనకి అటువంటి సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి ఉందా? మనం అనుకోవద్దు దయచేసి. నేను చెప్తాను, నాకు లేదు. దేవుడికి స్తోత్రం. నాకంత జ్ఞానం లేదు, నేనంత పరిశుద్ధుని కాదు, నేనంత గొప్ప కాదు. నేనేమనుకుంటానంటే మొన్న చెప్పాను కదా, పరలోకంలో టాయిలెట్ ఉంటే టాయిలెట్ క్లీన్ చేసి చీపురు ఉంటుంది కదా, ఆ చీపురుకి చిన్న ఒక మొక్కగా ఉన్నది చాలు. దేవుడికి స్తోత్రం అనుకుంటాను. కిషోర్లో చెప్పాడు అన్నమాట. పరలోకంలో టాయిలెట్ ఉంటే టాయిలెట్ క్లీన్ చేసే చీపురు ఉంటే ఉండదులే నాకు ఇచ్చలే, కానీ ఆ చీపురుకి అడుగున పుల్ల ఉంటుందే, ఆ పుల్లలాగా నేను చాలు ప్రభు అనుకుంటాను. అంటే అంత తగ్గింపు అన్నమాట. మనకి దేవుడి చేత దేవుడు కోరుకుంటాడు. దేవుడు కూడా మనకి సర్టిఫికేట్ ఇవ్వాలని కోరుకుంటాడు. అబ్రహాం గారు చాలా మంచివాడు, ఆంటీ చాలా మంచిది, లేకపోతే సమీర్ గారు చాలా మంచివాడు. అలాని ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక మంచి సర్టిఫికేట్, ఒక మంచి వాగ్దానము, లేకపోతే ఒక మంచి కిరీటము దేవుడు ఇవ్వాలని కోరుకుంటాడు అందరికీ. అది ఆయన ఆశ, ఆయన కోరిక. అందుకనే మన మీద దేవుడు భారం మోపుతారంటాడు. అయితే భారం మోస్తాం ఆల్రెడీ మన దేవుడు భారాన్ని మనం మోస్తున్నాం. ఎలాగంటే సగం దేవుడు సగం సైతాన్ కదా. చర్చిలో ఉంటే హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అంటాం. ఇంటికి పోగానే అన్ని ఎటుగా పోతాయి, స్తోత్రం లేదు, గీతం లేదు. ఇంటికి పోగానే మన బాధలనే, మన బాధలమనే, మన సినిమాలమనే, మన సీరియల్మనే, ఇదే ఉంటుంది. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీ లైఫ్. ఇలాగే ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు దేవుడు మనకి ఎటువంటి సర్టిఫికేట్ మనకి ఇవ్వలేడు. కనుక దేవుడు మన ద్వారా సంతోషపడుతున్నాడా? ఒక పశువు ఒక కాడి మోయటం వల్ల పశువు యజమానికి సంతోషం ఇస్తే, మరి దేవుడి కాడి మోస్తున్న మనము దేవుడికి సంతోషం ఇస్తున్నామా, విచారం కలిగిస్తున్నామా? ఒకసారి దర్శించుకోవాలి. ఇశ్రాయేల్ ప్రజలు చాలా మంది ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు చాలా మంది మనకు తెలుసు. ఇశ్రాయేల్ ప్రజలు ఆ యోసేపు కాలంలో, ఇంతకు ముందు మన 105 కీర్తన చూసుకున్నాం కదా, యోసేపుని దేవుడే ఐగుప్తుకు పంపించాడు. యోసేపుకు దేవుడే ఐగుప్తుకు పంపించాడు ముందుగానే. అయితే ఐగుప్తుకి వెళ్ళే క్రమంలో ఆయన చాలా శ్రమలు వచ్చినాయి, చాలా ఇబ్బందులు వచ్చినాయి, చాలా శోధనలు వచ్చినాయి. వాటన్నిటి ఆయన ఎదుర్కొని నిలబడ్డాడు. చివరికి ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఆ తర్వాత ఆయన బట్టి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత యోసేపు వెళ్ళిపోయాడు. యోసేపు టైంలో ఉన్న ఫరో వెళ్ళిపోయాడు. కొన్ని తరాలు వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయిందంటే ఇశ్రాయేల్ ప్రజలు కంప్లీట్ గా దేవుడిని వదిలేశారు. ఆ వదిలేసిన తర్వాత 430 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తుకి బానిసలుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలాంటి బానిసలు అంటే ఇనుప కొలిమి, ఐగుప్తు ఇనుప కొలిమి. అటువంటి బానిసత్వంలో ఇశ్రాయేల్ ప్రజలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక ఐగుప్తు కాడి కింద వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళ టైం ఎలా ఉంటుందంటే 430 ఏళ్ళు, 430 సంవత్సరాలు బానిసలుగా ఐగుప్తు కాడి కింద వాళ్ళు నలిగిపోతా ఉన్నారు. ఎలా నలిగిపోతున్నారు అంటే వాళ్ళు ఒంటి మీద గుడ్డ సరిగా ఉండవు, ఒంట్లో బలం ఉండదు, తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండవు. 24 గంటలు వాళ్ళు కష్టపడి పని చేయడమే, 24 గంటలు రాళ్ళు కొట్టడమే, 24 గంటలు వాళ్ళు మట్టి తప్పడమే. ఇలాగా 24 గంటలు కొన్ని సంవత్సరాలు వాళ్ళు, కొన్ని వందల సంవత్సరాలు కష్టపడుతూ ఉంటే ఆ కష్టం యొక్క ఫలము ఎవరు ఆనందిస్తున్నారంటే శత్రువు ఆనందిస్తున్నాడు, ఐగుప్తీయుడు ఆనందిస్తున్నాడు. అంతే కదా. వాళ్ళు కష్టపడి ఎందుకు కష్టపడుతున్నారు మనం అడగచ్చు. బాబు ఇదిగో ఆ టైంలో ఎవరైనా యెహోషువ ఉన్నాడు. ఆ టైంలో ఇదిగో యెహోషువ ఇంత కష్టపడుతున్నారు కదా, ఇవి కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు కదా, ఇంత కష్టపడుతున్నారు, ఇంత బాధపడుతున్నారు, ఇంత యాత్ర పడుతున్నారు, 24 గంటలు ఇంత ఎందుకయ్యా ఈ శ్రమ మీకు, దీనివల్ల ఏది మీకు ఉపయోగము, మీరేమైనా తింటున్నారంటే వాళ్ళు ఏం చెప్తారంటే లేదు నాయన మేము తినట్లేదు అంటారు. మేము సరిగా తినట్లేదు, సరిగా తాగట్లేదు, మా పిల్లలకు చదువు లేదు, వ్యక్తిగతంగాను భౌతికంగాను మేము ఎంతో శ్రమ పడుతున్నాం, చివరికి దేవుడి సన్నిధిలో కూర్చునే అవకాశం కూడా మాకు లేదు అని ఆయన ఆన్సర్ ఇస్తాడు. మరి ఎవడు ఆనందిస్తున్నాడు, ఎందుకు కష్టపడుతున్నావు? ఎవడైనా కష్టపడితే దాని ఉద్దేశం ఏంటిది? నేను కష్టపడాలంటే అది నేను ఆనందించాలి, అంతే కదా. నేను కష్టపడి నెలంతా పని చేస్తే నెలకు జీతం వస్తే దాని ఉద్దేశం ఏంటంటే నేను, నా కుటుంబము, దానివల్ల నేను సంతోషపడాలి, అంతే కదా. మనం కష్టపడ్డాము. మరి నువ్వు ఇంత కష్టపడుతున్నావు, ఎందుకు దీనివల్ల ఉపయోగము? నీకు ఉపయోగం లేకపోతే ఎందుకు అంటే మేము ఎంతో కష్టపడుతున్నాం, కానీ దానివల్ల ఎవడు ఆనందిస్తున్నాడు అంటే వాడు ఆనందిస్తున్నాడు. ఎవడు? ఐగుప్తీయుడు.
ప్రజలేమో కష్టపడుతుంటే, దేవుని బిడ్డలేమో కష్టపడుతుంటే దాని ఫలాలను ఎవరు తింటున్నారంటే శత్రువు తింటా ఉన్నాడు. దాని ఫలాలను ఎవరు అనుభవిస్తున్నారు, ఎవరు ఆనందిస్తున్నారంటే శత్రువు అనుభవిస్తా ఉన్నాడు, ఐగుప్తీయులు అనిపిస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కట్టాల్సింది, ఇశ్రాయేలు ప్రజలు చూసిన ఆ వాగ్దానం ఏంటంటే కొన్నాళ్ళు పరదేశులుగా ఇక్కడ ఉండండి, రేపు పొద్దున మళ్ళీ నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. తీసుకెళ్ళినప్పుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? మీరు నాటని ఫలాలను మీరు తింటారు, మీరు త్రవ్వని బావుల్లోది మీరు తాగుతారు, మీరు కట్ట నీళ్ళలో మీరు నివాసం చేస్తారు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం. మీరు పంట వేయరు, మీరు పంట నాటని పొలాన్ని మీరు అనుభవిస్తారు. అంటే మీరు కష్టపడాల్సిన పని లేదు, తవ్వాల్సిన పని లేదు, ఇల్లు కట్టాల్సిన పని లేదు, మీరు ఏం చేయాల్సిన పని లేదు. అవన్నీ కూడా దేవుడు మీకు ముందుగా నేను ప్రిపేర్ చేసి పెట్టాను. మీరు వచ్చి ఏం చేయాలంటే సింపుల్గా మీరు అనుభవించాలంతే. మరి అలాంటి వాగ్దానం పొందిన ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి కష్టపడుతున్నారంటే తమ జీవితంలో ఏనాడు అనుభవించినట్టు ఒక మంచి పెద్ద కష్టాన్ని వాళ్ళు పడుతూ ఉన్నారు. ఎందుకంటే రాళ్ళు పడుతున్నారు, రాళ్ళ కింద ఎంతో మంది అలిగిపోయింటారు. ఇశ్రాయేలు ఐగుప్తు రాజ్యంలో అంట పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండేవి, పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద విగ్రహాలు వాళ్ళు తయారు చేసి పెట్టేవారు. విగ్రహాలకి వచ్చే రాయి ఎలా ఉంటుందంటే వాళ్ళు చిన్న చిన్న రాళ్ళు తీసుకొచ్చి అతికించరు. ఇప్పుడు ఒక షేప్లో ఒక పెద్ద కొండను కట్ చేసి ఆ పెద్ద కొండ రాయిని యాసిస్గా తీసుకుపోయి దాని మీద పెట్టేస్తారు అన్నమాట. అలాంటి క్రమంలో ఒక్కోసారి రాళ్ళు స్లిప్ అవుతూ ఉంటాయి, ఒక్కోసారి రాళ్ళు దొల్లిపోతూ దారి పడుతూ ఉన్నప్పుడు దాని కింద కొన్ని వందల మంది పడి చచ్చిపోయే సందర్భాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు అంటే ఎంతో మంది ఎంతో రకాలుగా వేదన పడుతూ ఉన్నారు. ఎంత కష్టపడ్డా కూడా చివరికి ఫలాలను ఎవరు అనిపిస్తున్నారు అంటే శత్రువు అనిపిస్తూ ఉన్నారు. ఈ రోజున మనం ఒకటి పరిశీలించుకోవాలి. మనం ఎంతో కష్టపడి ఎంతో చేస్తుంటే నిజంగా ఆ ఫలాలను మనం అనుభవిస్తున్నామా? ఈ రోజున చాలా మంది క్రైస్తవులు చూడండి, ఎంతో కష్టపడతారు, నిరంతరం పని చేస్తారు, కొంతమంది ఓటీలు కూడా చేస్తారు. ఎంత పని చేసినా కూడా తమ జీవితంలో ఆ ఫలాలను వాళ్ళకి తినే అనుభవాలు వాళ్ళకు ఉండవు. మరి ఎవరు తింటారు అంటే డాక్టర్లు తింటారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు తింటారు అంటే డాక్టర్లు, ఎవరు తింటారంటే ఇంజనీర్లు, ఎవరు తింటారంటే లాయర్లు. కొంతమంది కష్టపడి పని చేస్తారు, వాళ్ళకు వచ్చిన కష్టం అంతా కూడా ఎక్కడ పోతుందంటే చిరు సంచి వేసినట్టుగా పోతా ఉంటుంది. రూపాయి కూడా మనశ్శాంతిగా తినే అనుభవం వాళ్ళకు ఉండదు. చిరు సంచి నువ్వు వేసే పోతే పోతానే ఉంటాయి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే సంపాదించేది నువ్వే కానీ అనుభవించేది వేరేవాడు, బయటవాడు. లేచిన దగ్గర నుంచి రోగాలు పుట్ట, లేచిన దగ్గర నుంచి అప్పులు, లేచిన దగ్గర నుంచి వడ్డీలు, లేచిన దగ్గర నుంచి కోర్టు కేసులు, ఇలాంటి అనేకమైన సందర్భాల్లో ఉన్నప్పుడు మనం ఏమనుకోవాలంటే నిజంగా వీఆర్ నాట్ అండర్ గాడ్స్ వెయిట్. ఓకే, మనము దేవుడి బరువు కింద, దేవుడి భారం కింద మనం లేవు, సైతాను భారం కింద మనం ఉన్నామని గ్రహించాలి. ఏదైంది క్రైస్తవులకు రోగాలు రావా అనొచ్చాము కదా, క్రైస్తవులకు రోగాలు రావా, క్రైస్తవులకి రోగాలు బాధలు అంటే క్రైస్తవులకు బాధలు ఉంటాయి, క్రైస్తవులకు రోగాలు వస్తాయి. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఈ రోజు ఒక మాట మనం చెప్పుకోవాలి. మనకి ఆస్తులు లేవు కదా, లేకపోయినా పర్వాలేదు, కార్లు బిల్డింగులు లేకపోయినా పర్లా, చదువు లేకపోయినా పర్లా, ఏమీ లేకపోయినా పర్లా, కానీ మనసులో కొద్దిగా మనశ్శాంతిగా ఉండి మనం తిని ఒక ముద్దైనా సరే, ఒక ముద్ద తింటాం కదా, ఒక ముద్దైనా సరే కడుపు నిండా తిని ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి మనకు వస్తే అది దేవుని యొక్క ఆశీర్వాదం. ఎందుకంటే మనకి లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఎన్ని ఉండాల్సిన పనిలే, మనశ్శాంతి ఒక్క ముద్ద తిన్నా సరే మనశ్శాంతిగా హృదయపూర్వక ఒక ముద్దనే సరే కడుపు నిండా తినేసి అట్లా హ్యాపీగా మనం నిద్రపోతున్నామంటే అంతకు మించిన ఆశీర్వాదం ఈ లోకంలో ఏది లేదు. ఎవరైనా చూడండి, కొంతమంది నిజంగా వాళ్ళని చూస్తే మనకి చాలా సంతోషం వేస్తారు. కొంతమంది ఉంటారు అన్నీ ఉంటాయి, కార్లు, బిల్డింగ్లు, బంధువులు, వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండే ఉంటుంది. తీరా చూస్తే రూపాయి పెట్టి ఒక చాక్లెట్ కూడా కొనే పరిస్థితి లేదు. ఎందుకంటే చాక్లెట్ కొంటే షుగరు, కొద్దిగా కారం తింటే అవసరం, కొద్దిగా ఏమన్నా వేరేది ఏమన్నా తింటే బీపీలు, లేని కూడా దరిద్ర రోగాలన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. మరి అవన్నీ పెట్టుకొని ఇన్ని లక్షల కోట్ల ఆస్తి నువ్వు ఎక్కడ ఉంటే దానివల్ల నీకేం ఉపయోగం ఉందంటా అంటే వాడికైతే ఎటువంటి ఉపయోగం లేదు. పోనీ నీ తర్వాత వాళ్ళైనా ఎవరైనా దాన్ని అనుభవిస్తారంటే తర్వాత కూడా అనుభవించరు. మీరు చూడండి, అడ్డగోడలు సంపాదించిన వాళ్ళందరూ ఆస్తులను ఏమైపోతాయి అంటే రేపొద్దున వాళ్ళ తర్వాత వచ్చే వాళ్ళు వీళ్ళకంటే పనికి వాళ్ళు అవుతారు. వీడేమో కష్టపడి వాడిని కొట్టి వీడిని కొట్టి దారి దోపిడీలు చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి కోట్లు సంపాదిస్తూ ఉంటారు. వీడి వెనకాల వచ్చేవాడు ఎలాంటి వాడు అవుతారంటే వాడికి సంపాదించడం చేత కాదు, వాడు ఏం చేస్తాడు, వీడు సంపాదించినంత కూడా వాడు ఖర్చు పెడతా ఉంటాడు. తర్వాత వాడి వెనకాల జనరేషన్ వాడికి రూపాయి కూడా మిగలదు. అలా ఉంటుంది పరిస్థితి. మరి ఇదంతా ఎందుకంటే ఇదంతా కూడా కేవలము సైతాను యొక్క తాడికి సంచారం ఉంటుంది.
కానీ దేవుని కాడి కింద ఉంటే ఎలా ఉంటుందంటే మనశ్శాంతిగా ఉంటుంది. దేవుని కాడి కింద ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఎన్ని ఉన్నా లేకపోయినా మనసులో దేవుడి యొక్క నెమ్మది మనలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనం ఏం చేయలేము. ప్రశాంతంగా మనం దేవుళ్ళు ఉండొచ్చు. మనకు ఉన్నదేదో 10 రూపాయలు ఉన్నా సరే, గంజిగా చూడైనా సరే మనం ప్రశాంతంగా తాగి దేవుడికి స్తోత్రం మనం చెప్పుకుంటే అదే దేవుడికి మనం ఇచ్చే ఘనత అన్నమాట. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న ఆ యొక్క స్థితి ఏంటంటే వారు 430 సంవత్సరాలు వాళ్ళు అనేకమైన యాతన పడ్డారు. మరి ఏం చేశారా మీరు? ఏది మీ పని ఏంది? మీరు చేయాల్సింది ఏంటంటే పోయి యెరూషలేము పట్టణం కట్టాలి. మీరు దేవుడిచ్చిన వాగ్దానం అదే. మీరు ఇక్కడి నుంచి కనాను పట్టణం వెళ్ళిపోవాలి. అక్కడ వెళ్ళాక మీరు ఏం చేయాలంటే దేవుడి పట్టణాన్ని మీరు కట్టాలి. యెరూషలేము పట్టణాన్ని మీరు కట్టాలి. యెరూషలేము పట్టణాన్ని కట్టాల్సిన యూదులు, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే ఐగుప్తు పట్టణాన్ని కడుతున్నారు. కష్టపడి సంపాదించి ఐగుప్తుడు చేతికిస్తే వాడు ఏం చేస్తాడంటే వాడి పట్టణాన్ని కట్టుకుంటూ వాడి రాజ్యాన్ని వాడు విస్తరణ చేసుకుంటా ఉన్నాడు. కనుక కష్టమేమో దేవుని బిడ్డలది, అనుభవించడమేమో సైతాన్ని అనుభవిస్తా ఉన్నారు. ఈ రోజున మనం ఆలోచించుకోవాలి, మన కష్టం వెళ్ళిపోతుంది. మీరు చూడండి, కొంతమందిని మేము గమనిస్తూ ఉంటాము, ఒరే ఎందుకురా ఈ సబ్జెక్ట్ కొని అంటాం కదా. ఇప్పుడు ఇంజనీరింగ్ లో కొంతమంది పిల్లలు వస్తారు, కొంతమందికి అన్ని పాస్ అవుతాయి, 70, 80 వస్తాయి, కొంతమందికి ఏమో డజన్ ఉంటాయి, 20 సబ్జెక్టులు ఉంటాయి. వాటిని పిలిచి అడుగుతాం మేము, ఒరే ఎందుకురా నువ్వు రోజు వస్తావు కదా, కాలేజీకి వస్తాడు, ప్రతి క్లాసులో కూర్చుంటాడు, చెప్పిందల్లా వింటాడు, చెప్పిందల్లా రాసుకుంటాడు, అన్నీ బాగుంటాయి. కానీ మార్కుల దగ్గరికి వస్తేనేమో 1, 2 వస్తాయి. ఎందుకురా ఈ బాధ నీకు, ఏందిరా ఈ పరిస్థితి అంటే వాడు ఒకటే మాట అన్నాడు, ఏం చేయమంటారు సార్, చదువుతున్నా కానీ ఎక్కట్లేదు సార్. వాళ్ళతో మాట్లాడు, చదువుతున్నా కానీ ఎక్కట్లేదు సార్. గంట సేపు పోతే నైట్ 7ంటికి పోతే ఇంటికి 10 దాకా కూర్చుంటారు సార్, చదువుతాను సార్, 10ంటికి తిని పడుకుంటారు సార్, కానీ ఒక్క పక్క ఎక్కట్లేదు సార్. ఎక్కినా కూడా ఒక్క మొక్కలు గుర్తుండట్లేదు సార్. ఒకవేళ ఆ టైంలో గుర్తున్నా ఎగ్జామ్ రాసే టైంలో పెట్టగానే మర్చిపోతున్నా సార్. ఇది నాకు కూడా ఉంది. చిన్నప్పుడు 7వ తరగతి నేను చదివేటప్పుడు నాకు బాగా అనుభవం అన్నమాట. అదేంటంటే అప్పుడు ఏంది, అప్పుడు అర్థం చేసుకునే అనే మైండ్ లేదు, అన్ని బైహార్ట్ అయిపోతాయి. బట్టి పట్టడం ఎట్లా ఉంటుంది, వన్సపరంటే అని 1కి 4 సార్లు చదువుకొని అదే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటే ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం కదా. అప్పుడు ట్యూషన్లో మాస్టర్ ఏం చెప్పేవాళ్ళు అంటే ఒక 20 క్వశ్చన్లు ఇచ్చేవాళ్ళు. 20 క్వశ్చన్లు ఇస్తే అయ్యే రూపీ ఆడకపోతాం. వాటిలో 1, 2 వస్తాయి. అవి వచ్చినప్పుడు అంటే పని వచ్చినా ఇటు పెడతాము, ఇట్లా పెట్టి ఒక పదం రాశారు, 2వ పదం గుర్తురాదు, అయిపోయింది. అవుతుంది వాటి మాటదే. చదువుతున్నాము ఎక్కట్లేదు, ఎక్కినా గుర్తుండట్లేదు, గుర్తున్నా కూడా రాయలేకపోతున్నాం సార్. ఎంత కష్టపడ్డా మాకు విలువ లేదు, ఎంత కష్టపడ్డా మాకు ప్రయోజనం లేకపోతుంది సార్ అంటారు. కొంతమంది ఉద్యోగస్తులు చేసి ఎందుకు నీకు అప్పుడు ఉన్నాయంటే ఏం చేయమంటావు సార్, ఎంతమంది ఎంత కష్టపడ్డా ఓటీలు చేసినా 1, 2 జాబ్. కొంతమంది మీరు చూడండి, హైదరాబాద్లో సాయంత్రం 6ంటికి ఒక జాబ్ చేస్తే 6 నుంచి 10 దాకా సెకండ్ టెంపరీ ప్రైవేట్ అది పార్ట్ టైం జాబ్ చేసే చాలా మంది ఉన్నారు. వచ్చే సంపాదన ద్వారా నైట్ 10, 12 గంటల దాకా పార్ట్ టైం జాబ్ చేసి 1 గంటకు వచ్చి కూర్చున్న వాళ్ళు, ఇళ్లలో వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఇంత శ్రమ, ఎందుకు ఇంత వేదన అంటే ఏం చేయమంటారు సార్, 2 జాబులు చేసినా కూడా మాకు రూపాయలు మిగలట్లేదు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఎవరు తింటున్నాడు ఇదంతా అంటే శత్రువు తింటున్నాడు. శత్రువు అంటే ఎవరంటే అది అనారోగ్యం కావచ్చు, లేకపోతే కోర్టు కేసులు కావచ్చు, లేకపోతే అప్పులు కావచ్చు, వడ్డీలు కావచ్చు, ఏదైనా కావచ్చు. శత్రువు తింటున్నాడు. మన కష్టాన్ని శత్రువు తింటున్నాడు. ఈ రోజున మనం అర్థం చేసుకోవాలి, నా కష్టాన్ని శత్రువు తింటున్నాడా లేకపోతే నేనే తింటున్నానా మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ శత్రువు తింటున్నాడు అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనం బ్లైండ్గా ఎక్కడున్నామంటే సైతాన కాడి కింద మనం ఉన్నాము, మనం దేవుని కాడి కింద లేము. ఒకవేళ దేవుని కాడి కింద మనం ఉంటే మనకు వచ్చే 1 రూపాయి అయినా సరే దానివల్ల మనకి గుండె నిండా దమ్ము ఉంటుంది, ధైర్యం ఉంటుంది. నాకు ఎన్ని కూడా ఎక్స్పీరియన్సే. మీరు చూడండి, చేతిలో రూపాయి లేకపోతే నాకు చాలా భయం వేస్తుంది తెలుసా. చేతిలో రూపాయి లేకపోతే నాకు మెంటలు వస్తుంది. అదే జేబులో 100 రూపాయలు ఉందనుకో ఒక రకమైన ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఆ 100 రూపాయలు పెట్టి నేను ఏదో ఒక పని చేసుకోవచ్చు, ఎక్కడైనా పోయి ఎవడైనా సరే ఏదో ఒక పని చేసుకోవచ్చు మనం అని ఒక ధైర్యం. అంతే, 100 రూపాయలు దేవుడు అదే కానీ అది ఒక ధైర్యం. ఇలా ఉంటుంది అన్నమాట. మరి ఏంటి ఇలా జరుగుతుందంటే మనకు కావాల్సింది ఒకటే, కష్టమైన, నష్టమైన, కరువైన, శత్రువైనా సరే చివరికి అది ఏమున్న అవతలలో ఏమైనా సరే మనం ఎవరి కాడి కింద ఉండాలంటే దేవుడి కాడి కింద మనం ఉంటేనే మనకి క్షేమం. అవునా కదా? దేవుడి కాడి కింద మనం ఉంటేనే మనకి క్షేమం, మనకి ఆ ప్రసిద్ధత ఉంటుంది మనకి. కనుక మనం ఆలోచించుకోవాలి, నిజంగా నేను దేవుడి కాడి కింద ఉన్నామా, సైతాన కాడి కింద ఉన్నామా? బైబిల్లో ఒక మాట చెప్తే ముగిస్తాను. సంసోను, మనం పోయిన వారం కూడా చదువుకున్నాం. సంసోను యొక్క ఉద్దేశం ఏంటంటే, సంసోను యొక్క దేవుని ఉద్దేశం ఏంటంటే
ఇశ్రాయేలు ప్రజలు అప్పుడు అయిపోయింది కదా. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు విడిపించాడు, కనాను దేశం వచ్చాడు, కనాను దేశంలో వాళ్ళు విస్తరింప చేశారు. అయినా సరే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఇంకా కూడా వేరొక రాజుల కింద బానిసత్వంలో మగ్గిపోయారు, ఫిలిష్తీన్ చేతి కింద. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు మొరను బట్టి దేవుడు ఒక సంసోన్ని పుట్టించాడు. సంసోను పట్ల దేవుడి ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క చెర నుంచి వారిని విడిపించాలి. రెండోది, వాళ్ళ చీకట్లో ఇంకా కూడా చీకట్లో మగ్గుతున్నారు, వాళ్ళని తీసుకొచ్చి వెలుగులో నడిపించాలి. కాబట్టి సంసోను దేవుడు పుట్టించాడు. సంసోను ఏ విధంగా పుట్టాడంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే సంసోనుకి దేవుడు అభిషేకం ఇచ్చాడు. మీరు చూడండి, తల్లి గర్భంలో ఉన్నప్పుడే సంసోనుని దేవుడు అభిషేకించి దేవుడు తన పని కోసం ఆయన ప్రతిష్ఠింపజేశాడు. అంతటి అభిషేకం సంసోనుకి ఇచ్చాడు. ఎంత బలవంతుడు అంటే సంసోను వస్త్రాలు అంటే గుండెలు అదిరిపోయాయంట ఫిలిష్తీయులకి. అంతటి బలవంతుడు అన్నమాట, నిద్ర కూడా పట్టేది కాదు, అంతటి బలవంతుడు సంసోను. ఒకసారి గాజా పట్టణానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే సంసోను వస్త్రాలు అనగానే ఆ గాజా పట్టణంలో ఆ టైంలో ఊరి చుట్టుపక్కల ఇవి ఉంటాయి, ద్వారాలు ఉంటాయి, అంటే పొలిమేరలు అంటాం కదా. ఆ పొలిమేర ప్రాంతంలో వాళ్ళకి పెద్ద డోర్లు పెడతారు శత్రువులు రాకుండా. అంటే అక్కడ కొండ మీద ఉంటుంది, కొండకి రాలేరు కాబట్టి వస్తే దారిలోనే రావాలి, ఆ దారికి వీళ్ళు డోర్లు అడ్డం పెడతారు. సంసోను వస్తున్నాడు అనగానే వీళ్ళందరూ ఏం చేస్తారంటే తలుపు తీసి తలుపు గల్లెలు పెడతారు. మామూలుగా మనం అయితే ఏం చేస్తామంటే దగ్గరికి వెళ్ళిపోయి వాచ్మెన్ అంటే బాబు నీకు 10 రూపాయలు ఇస్తాను తీరా అంటాం కదా. మనకు అవసరమైన తర్వాత మనం ఏమేం చేస్తాం, 10 రూపాయలు ఇస్తాం డోర్ తీరా అంటాం. కానీ సంసోను ఆ పని చేయాల. డోర్ దగ్గరికి వెళ్ళిపోయి తలుపు దగ్గరికి వెళ్ళిపోయి ఒక దెబ్బతో తలుపులు పైకి తెప్పి రెండింటి భుజాలు వేసుకొని పట్టణంలోకి వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్క తలుపు బరువు ఎలా ఉంటుందంటే 2 ఏనుగులు మోసే బరువు ఉంటుందంట, మామూలు బరువు కాదు. ఆ రోజుల్లో పట్టణాలకి వాళ్ళు పెట్టే తలుపుల బరువు కొన్ని టన్నులు ఉంటుందంట, ఏనుగులతోనే అవి లాగిస్తారు, అంత బరువు. అలాంటి తలుపుల్ని సంసోను ఒక్కడు ఇట్లా లేపి ముసమాలు పెట్టుకొని ఊర్లోకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంతటి బలవంతుడు. మరి అంతటి బలవంతుడు ఏం చేశాడంటే ఒక టైంలో ఒక స్త్రీకి తన మనసులో చోటు ఇచ్చాడు. అయిపోయింది, ఇచ్చాడు. రోజు రోజుకి తప్పుడు పనులు చేస్తా ఉన్నాడు, రోజు రోజుకి పాపాలు చేస్తా ఉన్నాడు. రోజు రోజుకి తను ఏ ఉద్దేశంతో అయితే దేవుడు తనను అభిషేకించాడో ఆ ఉద్దేశాన్ని ఆయన మర్చిపోయాడు. ఒక టైంలో ఆటోమేటిక్ ఏమైపోయిందంటే తను పాపం చేసే కొద్ది తనలో ఉన్న దేవుని అభిషేకం అనేది తగ్గిపోతూ వచ్చింది. చివరికి ఏమైపోయింది, పట్టుకొని నిండా గురిగేశాడు. అదే జరిగింది కదా. సంసోన్ని నిండా గురిగేశాడు, మొత్తం గురి చేశాడు. అతి బలవంతుడైన సంసోను ఈ రోజు ఎలా ఉన్నాడంటే తన అభిషేకాన్ని తన బలాన్ని పోగొట్టుకొని ఒక సాధారణ మనిషిలాగా అయిపోయాడు. మీరు చూడండి, ఈ రోజు నా విశ్వాసులు కానీ సేవకులు కానీ దేవుని అభిషేకం ఉన్నంత వరకు బలవంతులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఒక అభిషేకం, దేవుని యొక్క అభిషేకం మన మీద ఉంటే మనం ఏ మాట చెప్తే ఆ మాటను దేవుడు స్థిరపరుస్తాడు. దేవుడు నిన్ను దీవించిన కాక అంటే నిన్ను బట్టి కాదు, సేవకుని బట్టి దేవుడు దీవిస్తాడు, అంతే కదా. దేవుడు నిన్ను ఆశ్రయించిన కాక అంటే ఆ రకంగా దేవుడు దీవిస్తాడు. దేవుడి సేవకుడు కానీ విశ్వాసి కానీ అభిషేకం పొంది మనం ఏ మాట చెప్తే ఆ మాటను దేవుడు స్థిరపరుస్తాడు. అది ఎందుకంటే అభిషేకాన్ని బట్టి వస్తుంది. అట్లా కాకుండా నువ్వు పాపాలు చేస్తూ అభిషేకాన్ని పోగొట్టుకొని దేవుడిని దీవించిన కాక అన్నావు అనుకో, కుక్కలు కూడా మన మాట్లాడవు. సీరియస్ లైఫ్ కలిగి కుక్కలు కూడా మన మాట్లాడవు, మన లెక్క చేయవు. ఎందుకనంటే దేవుడు అభిషేకం పోగొట్టుకుంటే మనకు అసలు మర్యాద ఉండదు ఈ లోకంలో. సంసోను పోగొట్టుకున్నాడు. సంసోను పోగొట్టుకున్న తర్వాత ఏం చేశాడంటే ఎర్రటి సోలంట కాల్చి 2 కళ్ళు పొడి చేశాడు. కళ్ళిపోయినాయి. సంసోను కళ్ళు పీకి అవతలేశాడు. ఆ తర్వాత ఏమైపోయిందంటే సంసోనుకు ఒక ఉద్యోగం ఇచ్చారు. ఏంటిది? తిరగలు తిప్పే ఉద్యోగం, తిరగలు తిప్పే ఉద్యోగం. తిరగలు తిప్పుతూ ఏం చేస్తారు, తిరగలు ఉన్నాయి కదా, గోధుమలు కంకులు ఉన్నాయి కదా, ఆ గోధుమలు ఇస్తే బస్తాలు గోధుమలు ఇస్తే ఈయన తిరగలు తిప్పుతూ మెత్తటి పిండి తయారు చేసేవాడు. రోజంతా అదే డ్యూటీ ఆయనకి. రోజంతా నిద్ర లేవగానే నిద్రపోతాడు, నిద్ర లేవగానే మొహం కడుక్కొని అంత టిఫిన్ తిని డ్యూటీ ఎక్కుతాడు. డ్యూటీ ఎక్కి రుబ్బుతా ఉంటాడు, సాయంత్రం నైట్ 10 వరకు రుబ్బుతా. ఇదే పని సంసోనుకి. ఒకనొక టైంలో ఇశ్రాయేలు ప్రజలను విడిపించాల్సిన వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ఒక ఖైదీగా అదే చెరసాలలో ఉన్నాడు. ఒకనొక టైంలో చీకట్లో ఉన్న వాళ్ళని విడిపించాల్సిన వాడు ఇప్పుడు ఎక్కడ పడుకుంటున్నాడంటే ఒక చీకటి గదిలో ఆయన పడుకుంటా ఉన్నాడు. కారణం ఏంటంటే సైతాన కాడి ఉంటే అలా ఉండదు, దేవుని కాడి ఉంటే సంసోను మొదట ఎలా ఉండేవాడు అలా ఉండేవాడు. సైతాన కాడి ఎప్పుడైతే మనుషుల మీదకి వస్తుందో తన జీవితం అంతా కూడా చీకటి అయిపోతుంది అనమాట. కనుక సంసోను జీవితాన్ని మనం పరిశీలిస్తే అలాగే ఉంటుంది. ఎలాగంటే చివరిలో తిప్పుతా ఉన్నాడు మెత్తని పిండి తయారు చేసుకుంటా ఉంటే ఆ పిండి ఎవరు తీసుకెళ్లేవాడు, వాళ్ళు తీసుకెళ్ళిపోయి రొట్టెలు చేసుకొని శుభ్రంగా తినేవాడు. కష్టం ఎవరిది? సంసోనుది. తినేదేవుడు
ఐగుప్తీయుడు. ఈ రోజున మనం ఆలోచించుకోవాలి. మనము పడిన కష్టము, మనము పడిన శ్రమ ఎవడు అనుభవిస్తున్నాడు? సైతాన్ అనుభవిస్తున్నాడా? మనం అనుభవిస్తున్నామా? సైతాన్ అంటే సైతాన్ అన్ని రకాలుగా మన మీద దాడి చేస్తాడు. అది ఏ రకంగానే సరే మన మీద దాడి చేస్తూ ఉంటాడు. సైతాన్ అనుభవిస్తున్నాడా? మనం అనుభవిస్తున్నాం? ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఈ రకంగా వీళ్ళు ఏం చేస్తారంటే, ఐగుప్తీయుల దగ్గర ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే, ఇశ్రాయేల్ ప్రజలు సరే దేవుడు వాళ్ళ యొక్క శ్రమ విన్నాడు, 400 ఏళ్ళు వాళ్ళు దేవుని యొక్క కాడి కింద ఇనప కొలిమిలో ఉన్నారు. దేవుడు విడిపించాడు. విడిపించినప్పుడు వాళ్ళంట చాలా సంతోషంతో బయలుదేరారంట. 25 లక్షల మంది ప్రజలు చాలా సంతోషంతో అక్కడి నుంచి బయటకు వచ్చేసారు. ఎట్లాగా పాటలు పాడుకుంటూ, కీర్తన పాడుకుంటూ, దేవునికి స్తోత్రము, స్తోత్రం చెల్లిద్దు అని పాటలు పాడుకుంటూ మనలాగే చాలా సంతోషంగా ఎదుగుకుంటూ బయటకు వచ్చారు. బయటకు వచ్చిన కొంతకాలానికి ఏమైపోయిందంటే వాళ్ళ సంతోషం అనేది వెళ్ళిపోయింది. ఎందుకు అంటే ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న బాధ వచ్చినా వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? అక్కడే ఉంటే బాగుండేది కదా, ఎక్కడ ఐగుప్తులో ఉంటే బాగుండేది కదా, ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు, అక్కడ ఉంటేనే బాగుండేది కదా. లేచిన దగ్గర నుంచి ఇదే పాట. ఎందుకు ఈ అడవిలో మాకు తినడానికి తిండి లేదు, మాకు తాగడానికి నీళ్లు లేవు, మాకు ఉండడానికి ఇల్లు లేదు. అదేదో ఐగుప్తులో ఉంటే తినడానికి రొట్టెలు పెట్టేవాళ్ళు, తాగడానికి నీళ్ళు ఇచ్చేవాళ్ళు, అప్పుడప్పుడు దెబ్బలు 4 దెబ్బలు 4 తన్నులు తన్నేవాళ్ళు, కనీసం సాయంత్రం పడుకోవడానికి ఒక ఇల్లు ఉండేది. లేచిన దగ్గర నుంచి ఐగుప్తే. ఈ రోజు నా విశ్వాసంలో చాలా మందికి అదే. యేసు ప్రభు ఆయన నామాన్ని నమ్మి ఆయన రక్షణలోకి వచ్చిన మనము కొంతకాలం బాగానే ఉంటాం. ఏదైనా శ్రమ వచ్చినా, శోధన వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఏమవుతుంది చేస్తారు? అదే బాగుంది కదా. ఏది ఇంతకుముందు దీపావళి వస్తే దీపాలు పెట్టేవాళ్ళవి, దసరా వస్తే బోనం అయితే వాళ్ళమి, దసరా వస్తే అదేదో వేషాలు వేసేవాళ్ళమి, అదే బాగుంది కదా. ఇదేంటి బాధ? చాలా మంది అనుకుంటారు ఎట్లాగా, ఇది దేవుళ్ళు ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలా మంది వ్యతిరేకిస్తారు. ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఎందుకు మన దేవుడిని ఎందుకు వదిలిపెట్టావు, మన దేవతలు ఎందుకు వదిలిపెట్టావు, మళ్ళీ ఈ బాధలు ఎందుకు అంటారు. మనం చెప్తున్నాను సార్, యేసు ప్రభువుని నమ్ముకో, నువ్వు కూడా యేసు ప్రభువుని నువ్వు కూడా నమ్ముకో, నీకు కూడా మా మీద జరుగుతుంది అంటాం అప్పుడు. కానీ ఈ రోజున ఆ కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? యేసు ప్రభువు నమ్ముకో అన్నావు కదా, ఇప్పుడు ఏమైంది? యేసు ప్రభువు నమ్ముకున్నావు, నీకేమైంది? యేసు ప్రభు వచ్చి రక్షించాడా? ఈ రోజున లోకం అడిగే ప్రశ్న అదే. లోకంలో లోకస్తులతో సైతాన్ని ఆడే గేమ్ అదే మనతోటి. ఎలా ఉండదు తెలుసా? ఎంతకాలం నువ్వు నాతో పాటు బారుకు వచ్చేప్పుడు బాగున్నావు, ఎంతకాలం నీ ఇష్టం వచ్చింది చేసావు, నీ ఇష్టం వచ్చింది తిన్నావు, నీ ఇష్టం వచ్చింది తాగేప్పుడు బాగానే ఉన్నావు. ఇప్పుడేమో చర్చికి పోతున్నావు. చర్చికి పోబట్టి నీకేమొచ్చింది? కష్టం వచ్చింది. మరి నీ దేవుడు ఏమయ్యాడు అని ఎగతాలు చేస్తావు. అది కూడా వాక్యంలో నీ దేవుడు ఏమయ్యాడు అని చెప్పి సంజీవులు ఎగతాలు చేస్తారంట. ఎగతాలు చేస్తే చేశారు. మనం ఏమైపోవాలంటే వాళ్ళ నష్టమైన సరే నా దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పుకోవాలి. అంతే తప్ప వాళ్ళు అన్నారు కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ మాది మనం ఆలోచించామనుకో, చాలా మంది ఈ రోజున వెనక జరిపోవడానికి కారణం అదే. ఎలా ఉంటుందో తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏదో అనుకున్నాం కానీ ఇంకేదో అయ్యింది, దీనికంటే అదే మేలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా కదా? చాలా మంది ఉన్నారు. 90% అదే ఉన్నారు ఈరోజు విశ్వాసులు. అందుకనే చాలా మంది లోకంతో సహవాసం చేసేవాళ్ళు ఆదివారం రాగానే చర్చిలో ఉంటారు, మిగతా సోమవారం నుంచి శనివారం వరకు లోకంలో ఉంటారు. వాళ్ళు అందరితో పాటు గుళ్ళకి వెళ్తారు, అందరితో పాటు ఆచారాలు, అందరితో పాటు సాంప్రదాయాలు, అందరూ లోకం చేసే ప్రతి పనిని వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా ఏం చేస్తారంటే ఆ దరిద్రాన్ని తీసుకొచ్చేవి పెడతారు. ఎక్కడ? సంఘంలో పెడతారు. అందుకని సంఘంలో మీరు చూడండి, కొన్ని సంఘాల్లో లోక ఆచారాలు సంఘాల్లో వచ్చినాయి. ఈ రోజున ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తుని విడిచి బయటకు వస్తుంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఐగుప్తే బాగుంది అంటారు. దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చారే కానీ ఐగుప్తు వాళ్ళ హృదయాల్లో స్థిరపడిపోయింది. ఐగుప్తు మాత్రం మన మనసు నుంచి పోలే. పాట పడుకుంటాము కదా, ఒక సీఎం పాటలు సంతోషంగా అనే పాటలో ఉంటుంది. ఇది ఐగుప్తు రంగులు విడిచినట్టు మీరు రంజుగా యేసుని వెంబడించి అనే ఒక తాళం ఉంటుంది, ఒక చరణం ఉంటుంది. ఐగుప్తు విడిచినట్టు మీరు అంటే ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత మన చూపు, మన దృష్టి అంతా ఎలా ఉండాలంటే కణానం వైపు ఉండాలి. కణానం అంటే దేవుడి యొక్క ఆశీర్వాదం కదా, దేవుడి యొక్క బహుమానం. మన చూపు ఎలా ఉండాలంటే దేవుడిచ్చే బహుమానం వైపు ఉండాలి, కానీ మళ్ళీ వెనక తిరిగిపోయి అదే బాగుందని మనం చెప్పకూడదు. అందుకనే నాగటి మీద చేయి వేసి వెనుదిరిగి వాడు వాడు నువ్వు దేవుని సేవలోకి వచ్చిన తర్వాత నా వల్ల కాదులే అని తిప్పుకొని వెనక్కి తిప్పిపోయావంటే అది నువ్వు వేస్ట్ గాడివే. దాని ఉద్దేశం ఏంటంటే గతంలో ఉన్నదానికంటే ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళావనుకో దానికంటే దారుణంగా తయారవుతావు. అందువల్ల చాలా మంది ఉన్నారు. కడపడి స్థితి మొదటి స్థితి కంటే బహు దారుణంగా ఉంటుంది, బహుఘోరంగా ఉంటుంది మళ్ళీ వెనకపోతే. అందుకనే కష్టమైన నష్టమైన సరే
మరి దేవుడు ఏ దారిలో చూపించాడో ఆ దారిలో పోవడం మంచిది. ఇశ్రాయేలు ప్రజలంట వాళ్ళు బయటకు వచ్చారు కానీ వాళ్ళ మనసులో ఆ యొక్క ఐగుప్తు అనేది పోలేదు. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనము లోకం నుంచి వేరుపడిన మనము లోకంలో నుంచి వేరుపడిపోయి సంఘంలో ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు పేరుకే క్రైస్తవులు కానీ లోకం మాత్రం వాళ్ళ మనసులో ఉంటుంది. అందుకని కొన్ని సంఘాలు ఏమైపోతాయంటే లోక ఆచారాలు వస్తుంటాయి. మీరు చూసారా, కొన్ని సంఘాల్లో కొబ్బరికాయలు కడతారు, కొన్ని సంఘాల్లో కొబ్బరికాయలు కొడతారు, కొన్ని సంఘాల్లో పూజలు చేస్తారు, అరవకులు తీస్తారు, కొన్ని సంఘాల్లో ఇంకా జపమాల ఉంటుంది, రోజరీ జపమాల ఉంటుంది. జపమాల తెలుసు కదా ఎలా ఉంటుంది? జపమాల ఏమన్నా బైబిల్ చెప్పారు కదన్నా? మరి ఎందుకు పెడతారు అంటే లోకంలో ఉన్న ఆ పనికిమాల ఆచారాలను తీసుకొచ్చి సంఘంలో పెట్టి సంఘానికి వచ్చే 10 మందిని కూడా ఇది చెడగొడతారు. అదే ఇంకా కొన్ని సంఘాల్లో ఇప్పుడు మనం అందరికీ బాగా తప్పిపోయే సందర్భం ఉంటుంది. లెంట డేస్ 40 దినాలు 40 దినాల ఉపవాసాలు పెట్టమని ఎక్కడా లేదు. కానీ ప్రపంచంలో 90% అంతా 40 దినాలు ఉంటారు. అసలు 40 దినాల ఉపవాసానికి బైబిల్కి ఏం సంబంధం ఉందా? సంబంధమే లేదు. కానీ 40 దినాలు పెడతారు. అదేంటో మరి మిగతా 320 రోజులు ఏమైపోయినట్టు? సంవత్సరాలు 365 రోజులు ఉన్నాయి కదా. 40 దినాలు పోతే 325 రోజులు ఏమైపోయినట్టు? అంటే వాటిని గాలి వదిలేస్తాం, ఈ 40 దినాలు మాత్రం వచ్చేసి అయ్యా స్తోత్రం అంటావా? లోకస్తులు కూడా అది చేస్తారు కదా. జనవరి వస్తుంది, డిసెంబర్ వస్తుంది, రేపు డిసెంబర్ రాగానే ఏం చేస్తారు? 40 దినాలు మానేస్తారు. ఉంది కదా, 40 దినాలు మానేస్తారు, వాళ్ళు కూడా మానేస్తారు. వాళ్ళకి నీకు సంబంధం లేదు, నీకు తేడా ఏముంది? అదేంటంటే 40 దినాల ఉపవాసాలు లేవా అని అంటే బైబిల్లో ఉంది. ఎక్కడుందంటే యేసు ప్రభు పరిచర్యకు రాకముందు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించి పరిచర్య స్టార్ట్ చేశాడు. దానికి ఉంది. అంతేగాని యేసు ప్రభు సిలువ ముందు యేసు ప్రభు సిలువ వేసినప్పుడు వాళ్ళే ఉపవాసం ఉండలా, ఉపవాసం లేరు. అందుకని యేసు ప్రభు ఏమన్నాడంటే సిలువ ఎత్తుకోపోయినప్పుడు, ఒరే మీరు నా కోసం ఏడవకండి, వీళ్ళు పిల్లల కోసం ఏడవండి కదా. యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కోసం ఏడవద్దు, మీ కొరకును మీ పిల్లల కోసం మీరు ఏడవన్నాడు యేసు ప్రభు. ఇలాంటి పంచాయతీలు చెప్తారని. అంటే దాని ఉద్దేశం ఏంటంటే 40 దినాలు కాదు, సంవత్సరంలో 365 రోజుల్లో నీకు ఇన్ని దినాలు ఇష్టం ఉంటే అన్ని దినాలు ఉపవాసం ఉంటుంది, తప్పులేదు. ఉపవాసం అంటే దేవుడితో దగ్గరగా గడపడం కదా. ఉపవాసం అంటే దేవుడితో దగ్గరగా, దేవుడి సన్నిధిలో మనం గడపడానికి ఉపవాసం అంటారు. నీకు ఎన్ని దినాలైనా 40 కాదు, 50 కాదు, 60 కాదు, 100 కాదు, 200 కాదు. అవసరమైతే ప్రతిరోజు ఉపవాసం ఉండి ప్రతిరోజు దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థించి దేవుడితో మనము సమాధానం పడవచ్చు, తప్పులేదు. కానీ మన వాళ్ళు ఏం చేశారంటే 40 దినాలు ఒక ఆచారం కింద పెట్టారు. ఈ ఆచారం ఏంటంటే రోమన్స్ ఆర్సిఎం వాళ్ళది. ఇప్పుడు ఏది పేరు మార్టిన్ లూథర్ రాకముందు ఉన్న సంస్కృతి, అది సాంప్రదాయం. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అప్పట్లో ఒక 40 రోజులు కేటాయించారు, ఈస్టర్కి ముందు 40 రోజులు కేటాయించేసి దాన్ని లెటర్ డేస్గా ప్రకటించారు. అదే ఈరోజు మనం ఫాలో అవుతున్నాం. మార్టిన్ లూథర్ వచ్చిన తర్వాత అన్నింటినీ కూడా మొత్తం లేపేసి పడేశారు. ఈరోజు అదేదో దినం, ఈరోజు సంఘానికి సంథింగ్ ఏదో దినోత్సవం ఈరోజు యానివర్సరీ. ఎందుకంటే మార్టిన్ లూథర్ ఒక మంచి విప్లవకారుడు క్రైస్తవంలో. మార్టిన్ లూథర్ రాకముందంట బైబిల్ చదవకూడదు, తెలుసా? మార్టిన్ లూథర్ రాకముందు బైబిల్ చదవకూడదు. ఎవరు చదివేవాళ్ళు? ప్రధాన యాజకుడు, అంటే మాస్టర్ గారు కానీ హై ప్రీస్ట్ ఉంటారు, ప్రధాన యాజకుడు, వాళ్ళు మాత్రమే చదివేవాళ్ళు. సామాన్య ప్రజలు బైబిల్ చదవకూడదు, బైబిల్ బోధించకూడదు. ఈ దిక్కుమాల ఆచారమే మన దగ్గర కూడా ఉంది కదా. వేదాలు ఉన్నాయి, ఇప్పుడు హిందూ మతంలో వేదాలు ఉన్నాయా? ఒకనప్పుడు ప్రాచీన కాలంలో వేదాలు చదవకూడదంట. ఎవరు చదవాలి? బ్రాహ్మణులు చదవాలి, క్షత్రియులు, వైశ్యులు, వాళ్ళు మాత్రమే చదవాలి. ఇప్పుడు మన కూడా వేదాలు చదివితే ఏమవుతుంది అంటే శేషం పోసేవాళ్ళు అంట, తెలుసా? అది భారతదేశ చరిత్రలో ఉన్నది. వేదాలు మనం చదవకూడదు. పాతకాలంలో చదివితే చెవుల్లో శేషం పోసేవాళ్ళు అంట. ఆ టైంలో అంత దారుణం ఉండేది. ఇవన్నీ ఎలా వచ్చాయంటే లోకంలో నుంచి క్రైస్తవులో అంటే సంఘంలో తెచ్చిపెట్టారు. వాటిని మనం ఏం చేసుకోవాలంటే వాక్యానుసారంగా వాటిని మనం ఖండించాలి అంతే. చాలా మంది ఏమంటారంటే మా తాతలు మా ముత్తాతలు చేశారు అంటారు. మీ తాతలు ముత్తాతలు చేసిన వాక్యానుసారంగా ఉంటేనే అప్రూవ్ ఉంటుంది. కొన్ని సంఘాల్లో చిలకరింపు బాప్తీసం ఉంటుంది, తెలుసా? చిలకరింపు అంటే ముంచి లేపే బాప్తీసం కాదు, గ్లాసులో నీళ్ళు పట్టుకొని దేవా స్తోత్రం అనుకొని ఎక్కడికి ఇచ్చాము, అది బాప్తీసం అని ఎందుకు అవుతుంది? ఎక్కడ ఉందా బైబిల్లో? బైబిల్ ఎక్కడ లేదు. బైబిల్లో నీటి బాప్తీసమే ఉంది. ప్రజలంట పగలేమో మేఘస్తంభం కింద, రాత్రి ఏమో అగ్నిస్తంభంలో వాళ్ళు ప్రయాణించారు. మేఘస్తంభం కింద వెళ్ళేటప్పుడు అంట ఆ మేఘస్తంభం యొక్క ప్రయాణమే బాప్తిస్మానికి సూచనగా ఉందని చెప్తారు. బాప్తిస్మ సూచన మేఘస్తంభం. ఎందుకంటే వీళ్ళు నదుల్లో, అడవుల్లో, కొండలు పోయేటప్పుడు వాళ్ళకి ఎండ దెబ్బ తగలకుండా దేవుడు మేఘంలాగా వాళ్ళకి కమ్ముకున్నాడు.
దాని ఆ ప్రయాణాన్ని ఏమని రాశాడంటే భక్తుడు, అదొక బాప్తిస్మం, నీటి బాప్తిస్మం కింద సాదృశ్యంగా చూపించాడు. అంటే కంప్లీట్ గా ముంచి లేకుండా బాప్తిస్మం, అంతేగాని చిరగింపు కాదు. మా తాత ముత్తాతలు చేశారంటే వాళ్ళు చేసేదే తప్పు, మరి వాళ్ళని చెప్తాం మనం, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు చేసేదే తప్పు, వాక్యానుసారం కాదు. వాక్యానుసారం అయితే ఏదైనా మనం ఒప్పుకోవాల్సిందే. వాక్యానుసారం కానిది తాత కాదు, ముత్తాత కాదు, వాళ్ళ తాతలు వచ్చి చెప్పినా కూడా అది మనము ఒప్పుకోవాల్సిన పని లేదు. కనుక ఈ రోజున లోకము ఎక్కడికి వచ్చిందంటే సంఘంలోకి వచ్చింది, మనసులోకి వచ్చింది. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే లోకానికి వేరుగా ఉన్న మనము లోకానికి వేరుగానే ఉండాలి. ఎప్పుడైతే మన జీవితాల్లో లోకం పక్కెళ్ళిపోతుందో దేవుడు మన లోపలికి వస్తాడు, అప్పుడు దేవుడు మనల్ని జీవిస్తాడు కదా. సైతాన కాడి దేవుడి కాడి ఒక డిఫరెన్స్ అదే. సైతాన కాడి కింద ఉంటే ఎలా ఉంటుందంటే, సైతాన కాడిలో ఉంటే బాగానే ఉన్నట్టుంటది, పైకి బాగానే ఉంటాం, కానీ లోపలంతా కూడా మన జీవితం పుచ్చిపోయినట్టు ఉంటుంది. కానీ దేవుడి కాడి కింద ఉంటే లోపల బయట ఒకేలా ఫ్రెష్గా ఉంటాం. అది మనం తెలుసుకోవాలి. ఈ రోజున ఎంతో మంది బాధపడేవారు చాలా మంది, రోగిస్టులు చాలా మంది ఉన్నారు. ఎంతోమంది తాగుడుతోటి, ఉచ్చారంతో, లేకపోతే రకరకాల అసూయలు, రకరకాల పద్ధతులు, ఇంకా చెప్పుకుంటే రకరకాల అలవాట్లు. కొంతమందికి దిక్కుమాల అలవాటు ఒకటి ఉంది, అహంభావం, అహంకారం, నేనే గ్రేటు అనే అలవాటు ఒకటి ఉంది క్రైస్తవులకి. అది ఎంత అలవాటు అంటే ఇవన్నీ లేకపోయినా పర్వాలేదు, కానీ అది ఒక్కడున్న చాలు ఆ వ్యక్తి నాశనం చేస్తాడు. వాక్యం ఉంది కదా, నాశనానికి ముందు గర్వము నడుచును. అది ఒక్కడున్న చాలు, ఇవన్నీ లేకపోయినా పర్వాలే, ఎన్ని లేవు, నేను ప్యూర్ అని చెప్తున్నాం అనుకో, మంచిదేనే. ఏమి లేకపోయినా మనసులో అహంకారం అనేది ఒకటి ఉందనుకోండి, అది ఒక్కటి చాలు నేను లాగేయడానికి. అది ఉంది ఈ రోజున చాలా మంది. కనుక లోకము అనేది మనలో ఉండకుండా దేవుని మనం కలిగి ఉంటాం. సైతాన కాడి కింద మనం లేకుండా దేవుని కాడి కింద మనం ఉంటే దేవుని యొక్క దీవెనన్నీ కూడా మనకు వస్తాయి. ఎందుకంటే మనం దేవుని కనపరిస్తే దేవుడు మనల్ని కనపరుస్తాడు. సింపుల్ అంతే. మన జీవితంలో మనకి 10 రూపాయలు వచ్చినా సరే, ఈ మధ్య నేను మీరు మీకు తెలుసో లేదో, ప్రతిరోజు ఇప్పుడిప్పుడే వాక్యం నేర్చుకుంటున్నా. నేను పథకం నేర్చుకుంటున్నా. అంటే అంతకుముందు వాక్యం తెలియదంటే తెలుసు నాకు కూడా, 20 ఏళ్ళని చదువుతున్నా. అప్పుడు తెలిసింది వేరు, ఇప్పుడు తెలుసుకుంటుంది వేరు, రేపొద్దున తెలుసుకోవాలి కూడా వేరు. అంతే. ఎందుకంటే ప్రతి దినము కూడా మనం ఏం చేసుకోవాలంటే మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుని రూపంలో మనం మార్చబడతా ఉండాలి. అంటే ఇదేంటిదంటే ఒక రోజుతో మనకు వచ్చేది కాదు, చచ్చిపోయేదాకా ప్రతిరోజు మనము పోరాటం చేస్తూనే ఉండాలి దేవుడి సన్నిధిలో. ప్రతిరోజు మనం కడుక్కుంటూ, మనల్ని మనం సరి చేసుకుంటూ, మనల్ని మనం బాగు చేసుకుంటూ దేవుడి సన్నిధిలో మనం ముందుకు వెళ్తానే ఉండాలి, ఇక్కడ దాకా చచ్చిపోయేదాకా. ఈ రోజు చచ్చిపోతానని చేస్తే ఈ రోజు కూడా నేను సాయంత్రం వరకు అదే పని. అంటే దేవుని దృష్టికి నేను మంచిగా ఉండాలి, అప్పుడు ఉంటేనే మన బతికి ఒక విలువ ఉంటుంది. అది లేకపోతే 150 కాదు 250 సంవత్సరాలు బతికినా కూడా దండగే. సింపుల్. కనుక మనము పరిశీలించుకున్నాం, దేవుని కాడికి ఉంటే మంచిది, సైతాన కాడికి ఉంటే మన జీవితంలో సకల దరిద్రాలు ఉంటాయి. దేవుని కాడి కింద ఉన్న వాడిని చూస్తే 10 మంది వస్తారు. చూడండి, నేను సాక్ష్యము మధ్య సాక్ష్యాలు అనేవి మన దగ్గర టైం ఇవ్వలేదు. చాలా మంది సాక్ష్యాలు ఎందుకు చెప్తారంటే, వాళ్ళు చెప్పే సాక్ష్యాలను బట్టి ఎవరైనా కొత్తగా వచ్చారనుకో సంఘంలో, వారు ఇంప్రెస్ అయ్యి ఇంకా దేవుని దగ్గరికి వస్తారేమో అన్న ఉద్దేశంతో సాక్ష్యాలు చెప్పనిస్తారు, అంతే కదా. ఇప్పుడు ఈ రోజు నేను సాక్ష్యం చెప్పాననుకో, కొత్తగా ఎవరైనా వచ్చారనుకో, ఆ మాట ఆయన విన్నప్పుడు ఏమైపోద్దంటే వాళ్ళకి నమ్మకం కలుగుతుంది, ఇంకా దేవుడిలో ఇంకా బలం వస్తుంది, దేవుని విశ్వాసం ఇంకా బలం వస్తుంది. అందుకు సాక్ష్యం చెప్పాలి మనం. అంతేగాని మనమే ఏడుస్తా లేచిన దగ్గర నుంచి అయ్యో అమ్మో అయ్యో అనుకుంటా ఏడుస్తా మూలుతా తిరుగుతుంటే రేపు పొద్దున కూడా మనం చూసి వస్తాడా? వాడు ఏమంటాడు, ఎగతా చేస్తాడు, దేవుడిని అనుకున్నాం కదా ఏంద్రా ఇది అని ఆ వచ్చేవాడు కూడా రానియడు. కనుక మనము దీవించబడడానికి మనం సిద్ధపడదాం. దేవుడి కాడి కింద ఉంటే మనం దీవించబడతాం, సైతాన కాడి కింద ఉంటే మనం నలగొట్టబడతాం, అంతే సింపుల్గా. కనుక మనం పరిశీలించుకుంటూ మనం ముందుకు పోదాం. ఏ కాడి కింద మనం ఉన్నామో మనం పరీక్షించుకుంటూ మన ప్రభు వల్ల మనం చేద్దాం. ప్రార్థించుకున్నాం. అందరం కూడా మనం మోకరించి దేవుడి యొక్క వాక్యాన్ని మనం ఒకసారి మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. అందరం కూడా దేవుని యొక్క వాక్యం శ్రేష్ఠ ఉంది. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగించేద్దును అని దేవుడు అనేక మందిని, అందరి భూమి మీద ఉన్న సకల ప్రజలను ఆయన పిలుస్తూ ఉన్నాడు. దానికి కులం లేదు, మతం లేదు, జాతి లేదు, దేశం లేదు, ఏది లేదు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి దేవుడు ఆహ్వానించిన మనము, దేవుడి సన్నిధికి వచ్చిన మనము, మరి దేవుని కాడి కింద ఉన్నామా, సైతాన కాడి కింద ఉన్నామా, మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఐగుప్తులు ప్రయాణం చేసినప్పుడు ఐగుప్తులు మనసులో పెట్టుకొని వాళ్ళు ప్రయాణించారు.
అందువల్లనే అనేక మంది చంపబడ్డారు, అనేక మంది నశించిపోయారు అడవిలోనే ఎడారిలోను. కానీ దేవుని యొక్క కాడి కింద ఉన్న కొద్ది మంది మాత్రమే ఐగుప్తులోకి ఈ కనాను దేశంలోకి ఎంటర్ అయిపోయారు. అటువంటి ఆశీర్వాదకరమైన అటువంటి దేవునికరమైన స్థలంలోకి దేవుని కాడికి ఉన్న ప్రజలు మాత్రమే వారు చేర్చుకోబడినారు. మనం ఆలోచించుకోవాలి. ఐగుప్తు మన మనసులో ఉంటే, లోకము మన మనసులో ఉంటే మనం దేవుని వెంబడించలేము. లోకాన్ని తీసి మనం పక్కన పెట్టి మనం దేవుని వెంబడించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని కాడి కింద మనం ఉంటే మనకి సకల ఆశీర్వాదాలు, సకల క్షేమాలు దేవుడు మనకి ఇస్తాడు కనుక దేవుని కాడి కింద మనం ఉండడానికి మనం ప్రయత్నము చేద్దాం.